ఎపిసోడ్ 891 అనుకోని ఉపద్రవం. ఒర గురించి చెబుతూ అది ఒక ఫెయిల్యూర్ అని నిషా చెప్పగానే షాక్ అయ్యాడు ధ్రువ. క్రిస్టలైజర్స్ ఒక జెనో ఆయుధాన్ని సృష్టించారని నీకు చెప్పాను కదా. వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తూ పోయారు. అలా పరిశోధనలు చేస్తున్న సమయంలో ఎన్నో ఫెయిల్యూర్స్ కూడా చవిచూశారు. ఈ ఒర అలాంటి ఒక ఫెయిల్యూర్ మాత్రమే. క్రిస్టలైజర్స్ నాశనం అయిపోయిన తర్వాత ఒక యోధుడు దీన్ని తన సొంతం చేసుకుని ఈ రాక్షస శ్మశానానికి దాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ పోరాటం జరిగిన తర్వాత దాన్ని ఇక్కడే వదిలేశాడు అని చెప్పింది నిషా. నువ్వు చెప్పిన ఆ మహాయోధుడు నీ నాగధారుల జాతికి చెందినవాడే కదా అని అడిగాడు ధ్రువ. అవును, ఆయన మా పూర్వీకుడు. నీ చేతిలో ఉన్న ఆ ఒరను ఆయనే ఉపయోగించేవారు. దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది నిషా. ఆ తర్వాత ధ్రువని చూస్తూ నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో వాటన్నిటి గురించి చెప్పాను. నువ్విచ్చిన మాటకు కట్టుబడి ఉంటావనుకుంటున్నాను అని చెప్పింది నిషా. మా మనుషుల్ని నువ్వు పూర్తిగా నమ్మొచ్చు. మాట తప్పే జాతి కాదు మాది. ఇంతకీ హైబ్రిడ్ క్రియేషన్ పరికరంలో ఏముంది? ఇది చాలా పెద్దదిగా ఉంది. దీంట్లో నీకేం దొరుకుతుంది? ఈ పెద్ద గుడ్డు నువ్వు నీతో పాటు తీసుకువెళ్లలేవు కదా అని ప్రశ్నించాడు ధ్రువ. ఒకవేళ ఆ రాకాసి బల్లులు మనల్ని ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే దీన్ని ఇప్పటికీ నేను చూసేదాన్ని కాదు. నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ మొత్తం పరికరాన్ని మనం మనతో పాటు తీసుకువెళ్లలేము. కానీ నాకు ఇందులో ఉన్న హైబ్రిడ్ జెనో ద్రవం కావాలి. నువ్వు కోరుకుంటే నీకు కూడా ఇందులో కొంత భాగం ఇస్తాను. ఎందుకంటే ఎలాగో ద్రవాన్ని మొత్తం నేనే తీసుకువెళ్లలేను అని సూటిగా చెప్పింది నిషా. ఆమె ధ్రువని తనతో సమానంగా భావిస్తూ ఉంది. అతనికంటూ ఒక ఖడ్గ హృదయం ఉంటుందని ఆమె ఊహించలేదు. ఒక సాధారణ సైనికుడిగా అతన్ని భావించింది. కానీ ధ్రువ టాలెంట్ చూసిన తర్వాత మాత్రం ఆమె అతని పట్ల గౌరవాన్ని పెంచుకుంది. ఆ సొరంగ మార్గంలో మెరుస్తున్న కాంతుల వైపు వెళ్ళింది. ఆమె చెప్పినట్టుగానే ఆ కాంతులు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వాటిలో ఒత్తిడి తగ్గిపోవడం ప్రారంభించింది. వెంటనే అదే అవకాశంగా భావించి ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు ధ్రువ. నిజానికి ఆ రాక్షస బల్లులు కూడా ఈ 5గురిని హైబ్రిడ్ జీవులుగా మార్చడానికి అక్కడికి తీసుకొచ్చాయి. వాళ్ళు ఈ గుహలోకి ప్రవేశించగలుగుతున్నారంటే ఆ రాకాసి బల్లులు ఖచ్చితంగా ఆశ్చర్యపోతాయి. నిషా కేవలం జెనో ద్రవాన్ని మాత్రమే కోరుకుంటుందని ధ్రువ భావించలేదు. ఇంకేదో ఆశిస్తూ ఉన్నట్టుగా అతను అనుకున్నాడు. అదేంటో అతనికి తెలియకపోయినప్పటికీ తొందరలోనే తెలుస్తుందని నమ్మకాన్ని పెట్టుకున్నాడు. విశ్వతేజతో పాటు మిగిలిన ఇద్దరూ కూడా వెళ్లిపోయారు. నిషా, ధ్రువ ఇద్దరూ ఒక గంట సేపు నడుస్తూ ఆ సొరంగం చివరి మార్గానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒక గుండ్రటి స్పేస్ లోకి అడుగుపెట్టారు. ఆ ప్రదేశంలో సగం వరకు పాలలాంటి ద్రవం నిండి ఉంది. దానిలో బుడగలు పుట్టుకొస్తూ ఉన్నాయి. కానీ ధ్రువకి వాటి నుండి ఎలాంటి వేడి కలగలేదు. ఇక్కడి నుండి బయటకు వెళ్లే మార్గం లేదా అని ప్రశ్నిస్తూ ఆ చుట్టుపక్కల గమనిస్తూ ఉన్నాడు ధ్రువ. దీని లోపలికి వెళితే మనం బయటకు వెళ్లేందుకు మార్గం ఉంటుంది. అందుకోసం మనం ఈ ద్రవంలో ప్రవేశించాల్సి ఉంటుంది. ఇది కూడా క్రియేషన్ పరికరంలో ఒక భాగమే అని చెప్పి ఆ తెల్లని ద్రవంలోకి మునిగి మాయమైపోయింది నిషా. ధ్రువ కూడా ఆమెనే అనుసరిస్తూ ఆ ద్రవంలోకి దిగాడు. ఆ ద్రవాన్ని అతని శరీరం తాకిన వెంటనే అతని కవచం మెత్తబడినట్లుగా అనిపించింది. అతని శరీరం మొత్తం ఒక వేడి నీటి సరస్సులో ఉన్నట్టుగా అనుభూతి చెందాడు ధ్రువ. దానికి తోడుగా అతని శరీరం అంతా నూతనోత్తేజంతో ప్రాణశక్తిని నింపుకోవడం మొదలుపెట్టింది. అంతలో ధ్రువకి ఏదో కొన్ని కదలికలు కనిపించాయి. అతని దగ్గర ఉన్న ఒక మెత్తటి బంతిని పట్టుకున్నాడు ధ్రువ. అది రాకాసి బల్లి అతనికిచ్చిన గోళం. ఆ బుల్లి రాకాసి బల్లి ధ్రువకు ఎలాంటి హాని కలగకూడదని భావించింది. అది తనను ఎందుకు అందరికంటే ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుందో ధ్రువకి అర్థం కాలేదు. కానీ అతనిలో క్రిస్టలైజర్స్ రక్తం కొంత శాతం ఉన్నట్టు అది గమనించింది. ఆ రాకాసి బల్లులు ఈ హైబ్రిడ్ క్రియేషన్ పరికరాన్ని కాపాడడానికి నియమించబడ్డాయి. అందుకే వాటికి క్రిస్టలైజర్స్ పట్ల కొంత అభిమానం ఉంది. ధ్రువ చేతిలో ఉన్న ఆ మెత్తటి బంతి అతని శరీరంలాగే ఉంది. ఆ ద్రవంలో ఉన్న పదార్థాన్ని అది గ్రహిస్తూ అతని కంటే వేగంగా ఉంది. అది చూసిన ధ్రువ ఈ బంతి లిక్విడ్ ని గ్రహిస్తూ ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువే గ్రహించగలనేమో అని అనుకుంటూ అతను ఆ ద్రవంలో పూర్తిగా మునిగిపోయాడు. ఆ తర్వాత విద్యాధర సూత్రాన్ని, బ్లడ్ పల్స్ సూత్రాన్ని ప్రయోగిస్తూ లిక్విడ్ ని గ్రహించడానికి ప్రయత్నించాడు. కానీ రాకాసి బల్లి ఇచ్చిన గోళంలా అతను ఆ ద్రవాన్ని గ్రహించలేకపోతున్నాడు. కాసేపు ఊపిరి ఆపుకుంటూ ఆ ద్రవంలో తేలియాడడం మొదలుపెట్టాడు ధ్రువ. ఆ పరిసర ప్రాంతాలను అతను గమనిస్తూ ఉండగా ఒక వేదిక మీద నిలబడిన నిషా, విశ్వతేజ, విరూప, గరుడ కనిపించారు. బాలే ఈదుతున్నావు అని ధ్రువని చూస్తూ మెచ్చుకున్నాడు విరూప. ఆ ప్రదేశం తను ఊహించిన దానికంటే కూడా చాలా పెద్దదిగా ఉన్నట్టు గమనించాడు ధ్రువ. వీళ్ళందరూ నిలబడిన వేదిక ఒక బ్రిడ్జ్ కి కనెక్ట్ చేయబడి ఉంది. ఆ బ్రిడ్జ్ చివర మరో పెద్ద క్రిస్టల్ గోళం ఉంది. బ్రిడ్జ్ కింద కూడా ఈ తెల్లటి ద్రవం ఉంది. అంతేకాకుండా ఈ లిక్విడ్ ని చల్లుతూ కొన్ని గీజర్లు ఉన్నాయి. బ్రిడ్జ్ మీద నడిచే వాళ్ల మీద ఈ లిక్విడ్ ని అవి చల్లుతూ ఉన్నాయి. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఒకే ప్లాన్ అనుసరిద్దాం అని చెప్పాడు విరూప. నేనేమైనా నీకు వెర్రిపప్పులాగా కనిపిస్తున్నానా
మమ్మల్ని ముందు పెట్టి ప్రమాదంలో పడేస్తున్నావు. అయినా నీ అవసరం మాకేంటి? అసలు మా లీడర్గా ఉండి నువ్వేం పీకుతున్నావని అని కోపంగా ప్రశ్నించాడు విశ్వతేజ. ఆ తర్వాత అతను నిషా దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఇకపై విరూపను అనుసరించకూడదని అతను భావించాడు. మర్యాదగా బ్రిడ్జ్ క్రాస్ చేస్తావా లేదా అని చేతిలో ఒక చిన్న కత్తి పట్టుకుని విశ్వతేజ దగ్గరకు వచ్చాడు విరూప. అతని బెదిరింపు వినగానే విశ్వతేజ మొహంలో రంగులు మారిపోయాయి. వెంటనే మిగిలిన వాళ్ల వైపు చూస్తూ, మనందరం కలిసి వీని మట్టు పెడితే చచ్చు ఊరుకుంటాడు, లేదంటే ఒక్కొక్కరిగా మనల్ని ఎరగా వాడుకుంటాడు. మనలో ఎవరు కూడా ప్రాణాలతో బయటకు వెళ్లలేరు అని గట్టిగా అరిచాడు విశ్వతేజ. నాతో పోరాడే ధైర్యం ఉన్న పోటుగాళ్లు మీలో ఎవరున్నారు? నా పవర్ ఏంటో ఇంతకు ముందే చూడలేదా? ఒక్క వేటుతో తలకాయలు లేచిపోతాయి అని కోపంగా బెదిరించాడు విరూప. పరిస్థితి చేయి జారుతూ ఉండడంతో ధ్రువ కూడా బ్రిడ్జి దగ్గర ఉన్న వేదిక మీదకు వేగంగా వచ్చేశాడు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో గరుడకు ఏమీ తోచక నిషా ధ్రువల వైపు చూస్తూ ఉండిపోయాడు. విశ్వతేజ విరూప ఖడ్గానికి భయపడుతూ ఉన్నాడన్న విషయం అక్కడున్న వారందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ ఖడ్గంలో ఆకాశ రాక్షస శక్తులు ఉన్నాయి. అందుకనే తాను ఒక్కడే ఆ ఖడ్గాన్ని ఎదుర్కోలేడని అతనికి బాగా తెలుసు. తనతో పాటు మిగిలిన ముగ్గురు కూడా చేతులు కలిపితే విరూపను ఓడించగలడని అతని నమ్మకం. కానీ ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో చేసేది లేక బ్రిడ్జి మీద పరుగులు తీశాడు విశ్వతేజ. అతను అలా పరిగెడుతూ ఉంటే ఆ తెల్లటి ద్రవం వర్షంలాగా అతని మీద కురిసింది. అతని శరీరం మొత్తం స్పాంజ్ లాగా మారిపోయింది. ఆ తర్వాత ఆ ద్రవం అతని శరీరంలోకి గ్రహించబడింది. వెంటనే విచిత్రమైన గర్జనలను చేశాడు విశ్వతేజ. ఒక్కసారిగా అతను బ్రిడ్జి మీద కూలబడిపోగానే అతని శరీరం భారీగా మారిపోయింది. కండరాలు విస్తరించాయి. కవచం పగిలిపోయి నాశనం అయిపోయింది. మెలికలు తిరుగుతూ ఆక్రందనలు చేస్తూ ఉన్నాడు విశ్వతేజ. ఒక్కసారిగా అతని శరీరం మీద తెల్లటి బొచ్చు మొలిచింది. అతను హైబ్రిడ్ జీవిగా మారిపోయాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఆక్రందనలు కాస్త గర్జనులుగా మారిపోయాయి. తెల్లటి బొచ్చుతో భారీ ఏనుగు ఆకారంలో కనిపించాడు విశ్వతేజ. అతని పళ్ళు పదునైన కోరలుగా మారిపోయాయి. వామ్మో, విశ్వతేజ ఇప్పుడు హైబ్రిడ్ జీవిగా మారిపోయాడు అని భయంతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు గరుడ. కానీ అంతకుముందు అతను వచ్చిన దారి మొత్తం పట్టుదారాలతో నిండిపోయింది. బయటకు వెళ్లడానికి వీలు లేకుండా దారి మొత్తం మూసుకుపోయింది. విశ్వతేజ తన మానసిక శక్తిని కోల్పోయాడు. ఒక భారీ కుందేలులాగా మారిపోయి ఎర్రటి కళ్లతో అక్కడున్న వాళ్ళందరినీ కోపంగా చూస్తూ ఉన్నాడు. మరుక్షణంలో అతను తన సహచరుల మీద దాడి చేసేందుకు ముందుకు దూకాడు. ఇంతకు ముందు చూసిన హైబ్రిడ్ జీవుల కంటే ఇతని వేగం బలంగా ఉన్నట్టు గమనించాడు ధ్రువ. కానీ అతన్ని ఎలా తప్పించుకోవాలో ధ్రువకు అర్థం కావడం లేదు. నువ్వు కోరుకున్న లిక్విడ్ ఇదేనా? ఇది హైబ్రిడ్ జెనో లిక్విడ్ కదా అని నిషాని కంగారుగా ప్రశ్నించాడు ధ్రువ. లేదు, చూస్తున్నావు కదా, విశ్వతేజ తన ఆలోచన శక్తిని కోల్పోయాడు. నాకు ఎలాంటి జెనో లిక్విడ్ కావాలంటే మానసిక సంతుల్యాన్ని కోల్పోనివ్వకుండా అది ఒక వ్యక్తిని హైబ్రిడ్ జీవులుగా మార్చగలగాలి. నిజమైన జెనో లిక్విడ్ ఈ విధంగా ఉండదు. అది దీన్ని మించిన పెద్ద గుహలో ఉంటుంది అని చెప్పింది నిషా. అప్పటికే విశ్వతేజ గరుడ మీద దాడి చేయడానికి దూసుకు వెళ్లాడు. గరుడ కూడా విశ్వతేజను ఎదుర్కోవడానికి ఒక పెద్ద రాడును తీసి దాడి చేయడానికి ప్రయత్నించాడు. దేవనాగరులు ఆయుధాలన్నింటినీ లాక్కోవడం వల్ల ఎవరి దగ్గర ఆయుధాలు లేవు. అలాంటిది గరుడ ఈ రాడును ఎలా దాచిపెట్టుకున్నాడా అని అందరూ చూస్తూ ఉన్నారు. అయితే హైబ్రిడ్ జీవిగా మారిన విశ్వతేజ తన పదునైన పళ్లతో ఆ రాడును ముక్కలు చేశాడు. షిట్, వీడి పళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. దేవనాగరుల ఆయుధానికి ఏమాత్రం తీసిపోని ఆయుధం నాది. అలాంటి దాన్ని వీడు నాశనం చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి ప్లీజ్ అని గట్టిగా అరుస్తూ వెనక్కి పరుగులు తీశాడు గరుడ. హైబ్రిడ్ జీవిగా మారిన విశ్వతేజ శరీరం చాలా భారీగా ఉండడం చేత కేవలం కొన్ని అడుగుల్లోనే ఈ నలుగురి దగ్గరకు చేరుకుంటూ ఉన్నాడు. గరుడ తప్పించుకున్న వెంటనే విశ్వతేజ విరూప మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే తన ఖడ్గంతో విరూప ముందుకు దూసుకుపోయి ఆ విశ్వతేజ గుండెల్లో ఖడ్గాన్ని బలంగా దించాడు. వెంటనే రక్తం ఏరులై పారింది. విశ్వతేజ హైబ్రిడ్ శరీరం ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ అతను ఇంకా ప్రాణాలతోనే బతికున్నాడు. విరూప ఖడ్గంలో ఆకాశ రాక్షస శక్తి ఉండడం వల్ల విశ్వతేజతో సులువుగానే పోరాటం చేయగలడు అని అందరూ భావించారు. కానీ ఈ రాక్షస శ్మశానంలో అతని శక్తులు అణచివేయబడ్డాయి. అయినప్పటికీ అతని ఖడ్గం పదునుగా ఉండడం వల్ల విశ్వతేజ శరీరం మీద దాడి చేయగలిగాడు. కానీ అవయవాలను నాశనం చేయలేకపోయాడు. హైబ్రిడ్ జీవిగా మారిన విశ్వతేజ చర్మం కూడా చాలా దృఢంగా ఉంది. దాంతో విరూప ఖడ్గం విశ్వతేజ చర్మం లోతుల్లోకి వెళ్లలేదు. బ్రిడ్జ్ మీద కుప్పకూలిన విశ్వతేజ రెట్టించిన కోపంతో ఈసారి మరింత వేగంగా విరూప మీదకు దూసుకువెళ్లాడు. అతని శక్తి సామర్థ్యాలు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. అతని ముందు చిన్న చిట్టెలుకలాగా కనిపిస్తూ ఉన్నాడు విరూప. అయినప్పటికీ విశ్వతేజను తప్పించుకుంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు. అలా కళ్ళప్పగించి చూస్తారేంటి? నాకు హెల్ప్ చేయండి, లేదంటే నాతో పాటు మీరు కూడా చస్తారు అని కంగారుగా వేడుకున్నాడు విరూప. అప్పటికే విశ్వతేజ అతనికి దగ్గరగా వచ్చేశాడు. తన పదునైన గోర్లతో విరూప మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తూనే ఉన్నాడు.
అతని శరీరం అంతా గాయాల పాలైంది. అతని వేగం, శక్తి కూడా పడిపోయింది. అయినప్పటికీ హైబ్రిడ్ జీవికి తలవంచగా పోరాడుతూనే ఉన్నాడు విరూప. ఈ దృశ్యాన్ని ఆందోళనగా చూస్తున్న నిషాకు, ధ్రువకి ఏం చెయ్యాలో అర్థం కాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ధ్రువ తన దగ్గర ఉన్న వరను బయటకు తీశాడు. నిషా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేనప్పటికీ ఒట్టి చేతులతోనే పోరాటం చేయడానికి విశ్వతేజ వైపు దూసుకు వెళ్ళింది. ఆ హైబ్రిడ్ జీవిగా మారిన విశ్వతేజ విరూప మీద దాడి చేస్తూ ఉండగా అతనిపై తన చేతులను ఖడ్గాలుగా ఉపయోగిస్తూ దాడి చేసింది నిషా. హైబ్రిడ్ జీవి వీపు మీద ఒక ఉదారంగు పొగ పుట్టుకొచ్చింది. అడుగు పొడవున్న గాయం దాని శరీరం మీద ఏర్పడింది. తన శరీరం నుండి రక్తం కారుతూ ఉంటే వెనక్కి తిరిగి చూశాడు విశ్వతేజ. నిషా, విశ్వతేజ ఇద్దరూ కూడా నాగధారులే. కానీ నిషా శక్తి అతని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఆమె ధ్రువను మించిన శక్తి కలిగి ఉంది. ఆమె ఖడ్గ హృదయం కూడా ఎంతో బలంగా ఉంది. నిషా ఆ హైబ్రిడ్ జీవి మీద దాడి చేస్తూ ఉండగా ధ్రువ కూడా తన వరను ఖడ్గంలాగా ఉపయోగిస్తూ పోరాటానికి సిద్ధమయ్యాడు. హైబ్రిడ్ జీవి విశ్వతేజ ఆక్రందనలు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నవారందరినీ చంపాలనే కసి అతని కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ హైబ్రిడ్ జీవి ధ్రువను పట్టుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే అతను పక్షిలాగా గాల్లోకి ఎగిరిపోయాడు. ఇదే అవకాశంగా విరూప ఆ జీవి గొంతు కోయడానికి ప్రయత్నించాడు. మరోసారి రక్తం ఏరులై ప్రవహించింది. నిషా ఆ జీవి తల మీద బలంగా కొట్టింది. దాంతో దాని ఎముకలు కూడా బహిర్గతమయ్యాయి. వీళ్లకు తోడు గరుడ కూడా తన వంతు సహాయం చేస్తూ ఉన్నాడు. అతనికి ఆయుధం లేకపోయినా అతని బలం మెరుగ్గానే ఉంది. తన శక్తిని అంతా ఉపయోగిస్తూ ఆ హైబ్రిడ్ జీవి మీద బలమైన పిడిగుద్దులు కురిపించాడు. వాళ్ళందరూ కలిసి పోరాటం చేస్తూ ఉండగా ధ్రువ ఇదే సరైన అవకాశంగా భావించి దాని మెడ మీద తన చేతిలో ఉన్న వరతో బలంగా కొట్టాడు. ఆ జీవి తల తెగిపడింది. హైబ్రిడ్ జీవి వేటాడబడింది. సేనాధిపతి హైబ్రిడ్ జీన్ లభించింది, హైబ్రిడ్ బీస్ట్ సోల్ దొరికింది అని అనౌన్స్మెంట్ వినిపించగానే ధ్రువ చాలా షాక్ అయ్యాడు. ఈ హైబ్రిడ్ జీవి సేనాధిపతి స్థాయికి చెందిందని అతను ఊహించలేదు. కేవలం ఒక సాధారణ సైనికుడిగానే భావించాడు. దాంతో పాటుగా ఒక కొత్త బీస్ట్ సోల్ కూడా లభించడం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. హైబ్రిడ్ జీవి పళ్ళల్లో హైబ్రిడ్ మెటీరియల్ ఉండడంతో వాటిని సొంతం చేసుకోవాలనుకున్నాడు ధ్రువ. వాటిని ముట్టుకోకు, ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని కోపంగా బెదిరించాడు విరూప. ఏం మాట్లాడుతున్నావు విరూప? నేనే గనక నీకు సహాయం చేయకపోతే ఈ పాటికి చనిపోయి ఉండేవాడివి. కాబట్టి ఈ హైబ్రిడ్ మెటీరియల్ మీద మాకే హక్కుంది అని సీరియస్ గా చెప్పాడు ధ్రువ. నేను దాని దృష్టిని ఆకర్షించకపోయి ఉంటే మీరు దాన్ని చంపగలరా? మీ అందరికంటే ఎక్కువగా నేనే కష్టపడ్డాను. కాబట్టి ఫలితం కూడా నాకే దక్కాలి. దాని కూరలను నాకిచ్చి మిగిలిందేదైనా మీరు తీసుకోండి అని కోపంగా చెప్పాడు విరూప. పిచ్చిగా మాట్లాడకు విరూప అని ధ్రువ కూడా ఫైర్ అయ్యాడు. ఏంటి, నేను పిచ్చిగా మాట్లాడుతున్నానా? నేను నీకు పిచ్చివాళ్ల కనిపిస్తున్నానా? దమ్ముంటే నా ఖడ్గంతో తేల్చుకో, నా ఖడ్గమే నీకు సమాధానం చెబుతుంది అని చెప్పాడు విరూప. హైబ్రిడ్ జీవి చాలా బలంగా ఉండడం వల్ల దాన్ని తన ఖడ్గంతో చంపలేకపోయాడు విరూప. కానీ ధ్రువ తనకు సమానమైన శక్తులను కలిగి ఉండడం వల్ల అతన్ని ఓడించడంలో పెద్ద సమస్య ఎదురు కాదు అని విరూప భావించాడు. కేవలం ఒకే ఒక దెబ్బతో చంపాలని అనుకున్నాడు. ఎపిసోడ్ 892 మాస్టర్ మైండ్. ధ్రువను ఒకే ఒక దెబ్బతో చంపగలడని అనుకున్నాడు విరూప. ఇప్పుడు నువ్వే ముందుకు వెళ్ళాలి, ఆ బ్రిడ్జి మీద ముందుకు వెళ్ళు అని కత్తితో బెదిరిస్తూ ధ్రువని చూసి అరిచాడు విరూప. ఈసారి ధ్రువని ఎరగా వాడదాం అనుకున్నాడు. కానీ ధ్రువ మాత్రం అంగుళం కూడా కదలకుండా ఉన్న చోటని నిలబడ్డాడు. ఏంటి, వినిపించడం లేదా? నా కత్తితో నీకు సమాధానం చెప్పమంటావా? మర్యాదగా ముందుకు వెళ్ళు అని సీరియస్ గా చూస్తూ అరిచాడు విరూప. ధ్రువ ప్రవర్తన అతనికి ఏమాత్రం నచ్చడం లేదు. కోపంగా ధ్రువ దగ్గరకు వెళ్లి అతని మీద దాడి చేయాలనుకున్నాడు. కానీ ధ్రువ మాత్రం మారు మాట్లాడకుండా ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి సీరియస్ గా విరూప వైపు చూస్తూ ఉన్నాడు. నీకు చావంటే భయం లేనట్టుంది అని అంటూ తన ఖడ్గంతో ధ్రువ పైన దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. అతను తన మీద అజమాయిషి చేస్తూ ఉన్నా ధ్రువ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న చోటనే నిలబడ్డాడు. కానీ మారు మాట్లాడలేదు. ఈ వ్యక్తికి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలి అనుకున్నాడు. విరూప కూడా ధ్రువను గాయపరిచి బ్రిడ్జి మీదకు విసిరి కొట్టాలనుకున్నాడు. ఆకాశ రాక్షస ఖడ్గాన్ని ఉపయోగిస్తూ అతను తన మీద దాడి చేసినా సరే ధ్రువ పెద్దగా పట్టించుకోలేదు. ఆ శక్తులు మిగిలిన వాళ్లకు ప్రత్యేకమైనవేమో కానీ అతనికి చాలా సాధారణమైనవి. జీరో, భార్గవి ఆకాశ సూత్రాన్ని విరూప కంటే కూడా మెరుగ్గా ఉపయోగించగలరు అని అతను భావించాడు. అదే కాకుండా విరూప ఈ నైపుణ్యంలో తన భౌతిక శక్తిని ఉపయోగిస్తూ ఉన్నాడు. అతని టాలెంట్ కూడా గొప్పగా ఏమీ లేదు. మరోవైపు నిషా మాత్రం ధ్రువను ఆసక్తిగా చూస్తూ ఉంది. ఈ పరిస్థితిని ధ్రువ ఎలా హ్యాండిల్ చేస్తాడా అని ఆమె తెలుసుకోవాలని అనుకుంది. ఆకాశ రాక్షస శక్తులను అంచనా వేయడం చాలా కష్టం. నిషా సైతం విరూపతో గొడవ పెట్టుకోవాలని భావించదు. అతని దాడులను ఎదుర్కోవడం అసాధ్యమని ఆమె అభిప్రాయం. ఒకవేళ ధ్రువ పరిస్థితిలో తానుంటే
అక్కడి నుండి ఖచ్చితంగా పారిపోయి ఉండేది, లేదా అతనికి లొంగిపోయి ఉండేది. ఈ రాక్షస శ్మశానంలో విరూప శక్తులు అణచివేయబడుతున్నప్పటికీ కూడా అతని ఖడ్గంలో మహత్తరమైన శక్తి దాగి ఉంది అని అందరికీ తెలుసు. కానీ ధ్రువ లొంగిపోవడానికి సిద్ధంగా లేడు. తన మీదకు విరూప దూసుకొస్తున్నా సరే ఉన్న చోటే నిలబడి చూస్తూ ఉన్నాడు. వీడు కదలలేంటి? ఎటు కదలకపోతే ఆకాశ రాక్షస ఖడ్గాన్ని ఎలా ఎదుర్కొంటాడు? వాటిని అడ్డుకోవడం చాలా కష్టం అని మనసులో అనుకుంటూ ధ్రువని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది నిషా. దాడి చేస్తున్నప్పుడు ఏదో తేడా కొడుతున్నట్టు విరూపకు అనిపించింది. ధ్రువ ఎందుకు కదలడం లేదో అతనికి అర్థం కావడం లేదు. కానీ తన రాక్షస శక్తుల మీద అతనికి పూర్తి నమ్మకం ఉంది. దాంతో పాటుగా తన నైపుణ్యాలను కూడా ఖడ్గంలో ప్రదర్శిస్తూ దాడి చేస్తూ ఉన్నాడు. అతని ఖడ్గం తనకు అత్యంత సమీపంలోకి వచ్చేసరికి ధ్రువ తన వరను ఆ ఖడ్గానికి అడ్డుగా పెట్టాడు. ఈ రాక్షస శక్తులు టార్గెట్ మిస్ అవ్వవనే విషయం వీడికి తెలీదా? దాన్ని అడ్డుకోవాలనుకుంటున్నాడా అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉండిపోయాడు గరుడ. నిషా కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. విరూప వికృతంగా నవ్వుతూ తన ఖడ్గంలో మరింత శక్తిని కేంద్రీకరించాడు. అతని ఖడ్గం ధ్రువ మెడకు కేవలం 3 అంగుళాల దూరంలో ఉంది. అసలు ఆ కత్తి వైపు ధ్రువ కన్నెత్తి కూడా చూడడం లేదు. అతని చూపులన్నీ విరూప మీదే ఫిక్స్ అయ్యాయి. అయినా సరే అతను అడ్డుకోగలిగాడు. ఇది ఎలా సాధ్యం అని అక్కడున్న ముగ్గురు ఒకేసారి అరిచారు. ఒకవేళ విరూపకి ధ్రువకి ఒకే స్థాయి శక్తి ఉన్నప్పటికీ కూడా ఆకాశ రాక్షస శక్తులను అడ్డుకోవడం తేలికైన విషయం కాదు. కానీ ధ్రువ మాత్రం చాలా తేలిగ్గా చేసి చూపించాడు. అక్కడ జరిగిన దాన్ని అర్థం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు విరూప. తన ఆకాశ రాక్షస శక్తిని ధ్రువ అడ్డుకున్నాడనే విషయాన్ని అతను నమ్మలేకపోతున్నాడు. ఈసారి మరింత శక్తిని ఉపయోగిస్తూ ధ్రువ మీద విరుచుకుపడ్డాడు. అతనిలో క్రూరత్వం పెరిగిపోతున్నా సరే ధ్రువ మాత్రం అతన్ని ప్రశాంతంగా చూస్తూ ఉన్న చోటనే నిలబడ్డం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. కేవలం తన వరను కదుపుతూ విరూప వైపే దృష్టి పెట్టాడు. అతని కత్తి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విరూప ఖడ్గాన్ని ధ్రువ కేవలం తన వరతో ప్రతిసారి అడ్డుకోవడం చూసిన నిషాకు గరుడకు మతిపోయినట్టయింది. విరూప ఎన్నిసార్లు దాడి చేస్తున్నా సరే ధ్రువ ఇంచు కూడా కదలడం లేదు. అసలు ఏం జరుగుతోంది? ఆకాశ రాక్షస శక్తుల ప్రభావం ఈ శ్మశానంలో తగ్గిపోయిందా? దాన్ని అతను ఎలా బ్లాక్ చేయగలుగుతున్నాడు? ఇలాంటి భయంకరమైన శక్తిని కలిగిన ఈ మానవుడు ఎవరు అని కంగారుగా అరుస్తూ ప్రశ్నించాడు గరుడ. నిషా కూడా ఈ దృశ్యాన్ని అయోమయంగా చూస్తూ మానవ జాతికి చెందినవాడట. అసలు ఇలాంటి జాతి ఒకటి ఉంటుందని ఇంతవరకు నాకు తెలీదు. అటువంటి వీరులు ఈ జాతిలో ఇంకెంతమంది ఉన్నారో అంటూ ఆమె కూడా ఆశ్చర్యపోయింది. విరూప చాలా షాక్ అయ్యాడు. ఆకాశ రాక్షస శక్తులకు తిరుగులేదని అతని అభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేశాడు ధ్రువ. అయిపోయిందా అని విరూపను చూస్తూ చిన్నపిల్లాన్ని అడిగినట్టు అడిగాడతను. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి తన వరను విరూప వైపు ఆడించాడు. దానిలో ఉన్న ఖడ్గ హృదయాన్ని యాక్టివేట్ చేశాడు. విరూప వెనక్కి తుళ్లిపడ్డాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతను తన కత్తితో వరను అడ్డుకోవాలని ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఒక బరువైన సుత్తితో ఎవరో తన పొట్ట మీద బలంగా కొట్టిన బాధను అనుభవించాడు విరూప. ఒక్కసారిగా రక్తాన్ని కక్కుకున్నాడు. ఆ తర్వాత బ్రిడ్జి మీదకు ముందుకు పరుగులు తీశాడు. బ్రిడ్జిలో ప్రకంపనలు మొదలయ్యాయి. కింద సరస్సులో ఉన్న ద్రవం అతని మీద వాన చినుకుల్లాగా పడింది. నొప్పిని భరిస్తూనే అతను తెల్లని ద్రవాన్ని తప్పించుకుని ముందుకు పరుగులు తీద్దామనుకున్నాడు. కానీ ఆ ద్రవం అతన్ని వదిలిపెట్టేట్లేదు. దానికంటూ ప్రాణశక్తి ఉన్నట్టు అతన్ని వెంబడించడం మొదలుపెట్టింది. ఆ తెల్లటి ద్రవాన్ని తప్పించుకుని వెళ్లిపోగలను అని అనుకున్న విరూప తీవ్రమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు. అది అతని పాదాలను తాకిన వెంటనే అతని శరీరంలోకి గ్రహించబడింది. ఇది చూసిన ధ్రువ, నిషా, గరుడ కూడా షాక్ అయ్యారు. ఆక్రందనలు చేయడం మొదలుపెట్టాడు విరూప. అతని కండరాలు ఎముకలు విస్తరించాయి. అతని తలలో నుండి ఒక కొమ్ము పుట్టుకొచ్చింది. అందంగా ఉన్న అతని మొహం రాక్షస రూపాన్ని సంతరించుకుంది. ఒక్కసారిగా అతని 2 పళ్ళు పొడవైన కూరలుగా మారిపోయాయి. చూడ్డానికి అచ్చం అసురుల్లా ఉన్నాడు విరూప. అతని కళ్ళు ఊదా రంగు కాంతిలో నుండి ఎరుపు రంగు కాంతిలోకి మారిపోయాయి. ఒక్కసారిగా ధ్రువని చూస్తూ గర్జించాడు. ఆ తర్వాత వెంటనే తన పదునైన నల్లటి గోర్లను కత్తుల్లాగా మార్చుకుని తన శత్రువు మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈసారి కూడా తన దగ్గర ఉన్న వరతో ఆ దాడిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు ధ్రువ. కానీ ఒక భయంకరమైన శక్తి అతన్ని గాల్లో ఎగిరిపడేలా చేసింది. గాల్లో పల్టీలు కొడుతూ దూరంగా ఎగిరిపోయాడు ధ్రువ. ఒక్కసారిగా రక్తాన్ని కక్కుకున్నాడు. ఇప్పుడు విరూపలో అత్యంత అద్భుతమైన శక్తి పెరిగిపోయింది. విశ్వతేజ కంటే ఎన్నో రెట్లు శక్తివంతంగా మారిపోయాడు విరూప. ధ్రువ నిలకడగా నిలబడేలోపు విరూప ముందుకొచ్చి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అతనిలో భౌతిక శక్తితో పాటు ఆకాశ రాక్షస శక్తులు కూడా పెరిగిపోయాయి. ధ్రువను ఎలాగైనా చంపి తీరాలనే కసి అతని కళ్లల్లో కనిపిస్తూ ఉంది. కేవలం తన ఒక్కడి శక్తి విరూపను ఓడించడానికి సరిపోదు. అందుకే వేగంగా కదులుతూ దాడులను అడ్డుకుంటూ నిషా నాకు సహాయం చేయి అని గట్టిగా అరిచి అడిగాడు ధ్రువ.
నీ సహకారం నాకు కావాలని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, అది ఇదే డాలర్. నువ్వు అతన్ని ఎదుర్కోగలవని నాకు అనిపిస్తోంది. నువ్వు అతని సంగతి చూడు, నేను నీకోసం లోపల ఎదురు చూస్తూ ఉంటాను. విశ్వతేజ పళ్లల్లో ఒకదాన్ని నీకు ఇస్తానులే. నువ్వు ఆ విరూప పని ముగించిన తర్వాత నా దగ్గరకు వచ్చి హైబ్రిడ్ మెటీరియల్ తీసుకువెళ్ళు అని నవ్వుతూ చెప్పింది నిషా. ఆ తర్వాత ఇంతకు ముందు చనిపోయిన విశ్వతేజ హైబ్రిడ్ శరీరం దగ్గరకు వెళ్లి అతని 2 పళ్లను పీకేసింది. ఆ రెండింటిని పట్టుకుని బ్రిడ్జ్ మీదకు ఎగిరిపోయింది. విచిత్రంగా ఆమె బ్రిడ్జిను దాటి వెళ్లగలిగింది. తెల్లటి ద్రవం కూడా ఆమె మీద కురవలేదు. బ్రిడ్జిని దాటిన తర్వాత ఒక భారీ క్రిస్టల్ గోళం దగ్గరకు ఆమె చేరుకోగలిగింది. నేను కూడా నీకు సహాయం చేయలేననుకుంటున్నాను, కాబట్టి నేను కూడా ముందుకు వెళ్ళిపోతాను అంటూ ధ్రువతో చెప్పి గరుడ నిషాని అనుసరించాడు. అతని మీద కూడా తెల్లటి ద్రవం కాస్త కూడా పడలేదు. సులువుగానే అతను నిషాని చేరుకోగలిగాడు. ఆమె ఇలాంటిదేదో చేస్తుందని ముందే గ్రహించిన ధ్రువ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను ఇంతకు ముందు ఆమె మీద దాడి చేశాడు. ఆమెను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేశాడు. పైగా నాగధారుల పూర్వీకులకు చెందిన వరను కూడా ఆమెకు దక్కనివ్వకుండా తన సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఆమె ఖచ్చితంగా తను చనిపోవాలని కోరుకుంటోందని ధ్రువకి బాగా తెలుసు. కానీ అతనికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఆ బ్రిడ్జి మీద తెల్లటి ద్రవం కేవలం విశ్వతేజ విరూపాల మీద మాత్రమే ఎందుకు పడింది? నిషా గరుడల మీద ఆ ప్రభావం ఎందుకు లేదు? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటి గురించి ఆలోచించే సమయం అతనికి లేదు. ఒకవైపు విరూప అతని మీద భయంకరమైన దాడులు చేస్తూ ఉన్నాడు. అతని శక్తి సామర్థ్యాలు ధ్రువకి ఎంతగానో మించిపోయాయి. అతను ఆ దాడులను తప్పించుకుంటూ ఉండగలిగాడు, కానీ ఎదుర్కోవడం మాత్రం సాధ్యపడలేదు. ఇప్పుడైతే నిషా గరుడ క్రిస్టల్ గోళంలోకి మాయమైపోయారు. ధ్రువ విచిత్రంగా నవ్వడం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఉన్న ఉరలో నుండి ఉదారంగు పొగ పుట్టుకొచ్చింది. వెంటనే విరూప శరీరంలో పగుళ్లు ఏర్పడి రక్తం కారడం మొదలైంది. నొప్పికి తాళలేక విలవిల్లాడుతూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు విరూప. ఆ గాయాలు ఒక్కొక్కటిగా పెద్దవయ్యాయి. నిజానికి ఆ గాయాలు ధ్రువ చేసినవి కావు. విశ్వతేజతో విరూప పోరాటం చేసినప్పుడు అతని శరీరం మీద ఏర్పడిన గాయాలు. వాటిని విశ్వతేజ రంపపు శక్తిని ఉపయోగించి చేశాడు. మొదట్లో ఆ గాయాలు తీవ్రంగా లేవు. అందుకనే విశ్వతేజను చంపిన తర్వాత ఆ గాయాలను పట్టించుకోలేదు విరూప. కానీ అతని శరీరంలో విశ్వతేజ రంపపు శక్తి మిగిలి ఉంది. ఎప్పుడైతే విరూప హైబ్రిడ్ జీవిగా మారాడో అప్పుడు ఆ గాయాలు అణచివేయబడ్డాయి. కానీ అతని శరీరంలో నుండి విశ్వతేజ శక్తి పూర్తిగా తొలగిపోలేదు. కావాలంటే నిషా తన రంపపు శక్తిని ఉపయోగించి విరూప గాయాలను మరింత పెద్దదిగా చేయగలదు, కానీ ఆమె చేయలేదు. ఆమె ఇంకేదో ఆలోచిస్తూ ఉందన్న విషయం ధ్రువకి బాగా తెలుసు. కానీ ఆమె రంపపు శక్తులను అనుకరించిన ధ్రువ వాటిని ఉపయోగించాడు. అతను నిషా కంటే మెరుగ్గా లేనప్పటికీ కూడా విరూప గాయాలను పెద్దవి చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆ గాయాలు అతని శరీరం మొత్తం వ్యాపిస్తూ ఉన్నాయి. దానికి తోడు ధ్రువ ఖడ్గ హృదయం కూడా విరూప శక్తులను అణచివేయడానికి పనికొచ్చాయి. ఈ ప్రాసెస్ మొత్తం వేగంగా జరుగుతున్నప్పటికీ చాలా భయంకరంగా ఉంది. ముఖ్యంగా గాయాల నుండి కారుతున్న రక్తం జలపాతంలా కనిపించింది. విరూప కదులుతూ ఉంటే అతని శరీరం నుండి రక్తస్రావం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఆ రక్తస్రావం జరగకుండా విరూప ఏమీ చేయలేకపోతున్నాడు. మెల్లమెల్లగా అతను స్పృహ కోల్పోతూ ఉన్నాడు. తనను తాను రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు, కానీ అప్పటికి ఆలస్యం అయిపోయింది. అయినా సరే ధ్రువను చంపాలనే కోరిక అతను వీడలేదు. చావు బతుకుల సమయంలో కూడా ధ్రువ మీద దాడి చేసేలోపు సిద్ధమయ్యాడు. ఒక ఫీనిక్స్ పక్షిలా ఎగురుతూ ధ్రువ అతని దాడులను చాకచక్యంగా తిప్పికొట్టాడు. కొద్దిసేపటికే విరూప శక్తి వేగం తగ్గిపోతూ వస్తోంది. అతని రక్తం మొత్తం కారిపోతూ ఉంది. కాసేపటికి అతని శరీరం కుప్పకూలిపోయింది. తీవ్ర ఆర్తనాదాలు చేస్తూ ధ్రువను చంపాలనే కసితో అతని వైపు చూస్తూ ఉన్నాడు, కానీ కనీసం లేచి నిలబడలేకపోతున్నాడు. ధ్రువ తన వరను రంపపు శక్తితో నింపి విరూప మీద దాడి చేశాడు. దాంతో అతనికి గాయాలు మరింత పెద్దగా మారిపోయాయి. కొన ఊపిరితో ఉన్న అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైబ్రిడ్ జీవి వేటాడబడింది. హైబ్రిడ్ జీన్ లభించింది. ఊదారంగు కొమ్ము రాక్షసుడు అని వినిపించగానే ధ్రువ చాలా సంతోషించాడు. రంపపు శక్తి ఆకాశ సూత్రం కంటే మెరుగ్గా ఉందని అతను అనుకున్నాడు. విరూప విశ్వతేజ కంటే ఎన్నో రెట్లు దృఢంగా ఉన్నాడు. అయినా సరే విరూప సాధారణ సైనికుడి స్థాయిలో ఉండిపోతే విశ్వతేజ మాత్రం సేనాధిపతి స్థాయిలో ఎందుకున్నాడో అతనికి అర్థం కాలేదు. ఒక్కసారిగా విరూప శరీరం నుండి తెల్లటి ద్రవం బయటకొచ్చింది. ఆ ద్రవం తిరిగి బ్రిడ్జి కింద ఉన్న ద్రవంలో కలిసిపోయింది. అది చూసిన ధ్రువకు ఒక విషయం బోధపడింది. ఆ ద్రవంలో కొంత భాగం మాత్రమే జీవులను ఇలా క్రూరంగా మారుస్తున్నారని అతను భావించాడు. అందుకనే నిషా గరుడ ఇద్దరూ కూడా సురక్షితంగా బ్రిడ్జ్ దాటి వెళ్లగలిగారు. ఇప్పుడు క్రూరమైన ద్రవం తిరిగి బ్రిడ్జి కింద ఉన్న తెల్లటి ద్రవం లోపలికి వెళ్లిపోయింది. కాబట్టి ఒకవేళ ధ్రువ ఆ బ్రిడ్జిని దాటితే అతను కూడా హైబ్రిడ్ జీవిగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే బ్రిడ్జిని దాటడానికి అతను కాసేపు ఆలోచించాడు. ముందుగా విరూప తల మీద ఉన్న కొమ్మును కత్తిరించి తన సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత ధైర్యం చేసి బ్రిడ్జి మీద వేగంగా పరుగులు తీశాడు. కొన్ని సెకండ్లలోనే అతనికి ఒక పెద్ద విస్ఫోటనం వినిపించింది. బ్రిడ్జి కింద ఉన్న ద్రవం మొత్తం పైకి లేచి ఆకాశాన్ని తాకి వర్షంలాగా కురిసింది. ఆ దృశ్యం చూసి ధ్రువ భయపడిపోయాడు. వెంటనే ఆ తెల్లటి ద్రవం తన మీద పడకుండా ఒక
స్టీల్ షీల్డ్ ని బయటకు తీశాడు. దాంతో ఆ తెల్లటి ద్రవం ఆకాశంలోనే ఆగిపోయింది. వాటికంటూ ప్రాణశక్తి, ఆలోచన శక్తి ఉన్నట్టు తెల్లటి ద్రవపు బిందువులు ధ్రువ వైపు చూసి మళ్లీ బ్రిడ్జి కింద పడిపోయారు. అది చూసిన ధ్రువ షాక్ అయ్యాడు. అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కావడం లేదు. అవి తనను తాకకుండా ఎందుకు వెళ్లిపోయాయో అని ఆలోచిస్తూ ముందుకు కదిలాడు. అతను కూడా క్రిస్టల్ గోళానికి చేరుకున్నాడు. ఆ క్రిస్టల్ గోళపు పైభాగానికి ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయింది. అక్కడికి చేరుకున్న వెంటనే ఎంట్రన్స్ ఆ గోళం పైభాగంలో ఉన్నట్టు గమనించాడు ధ్రువ. గోళం లోపల మొత్తం ఖాళీగా ఉంది. చూడ్డానికి అది ఫుట్బాల్ స్టేడియం లాగా కనిపించింది. అక్కడ అతనికి పోరాటం చేసుకుంటున్న నిషా, గరుడలు కనిపించారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు అందరికంటే బలహీనంగా కనిపించిన గరుడ ఎంతో చాకచక్యంగా నిషాతో పోరాడుతూ ఉన్నాడు. అతని శక్తి నిషాకు ఏమాత్రం తీసిపోదు. వీడు ఇంత పవర్ఫుల్ గా ఉన్నాడని నేను కూడా గమనించలేదు అని మనసులో అనుకుంటూ గరుడ శక్తులను గమనిస్తూ ఉన్నాడు ధ్రువ. గరుడ చేతులకు మేకులు మొలచి అవి నిషా రంపపు శక్తులను ఎదురిస్తూ ఉన్నాయి. ఆ శక్తిని నిషా కూడా ఎదుర్కోలేకపోతోంది. రాక్షస శ్మశానంలోకి అడుగుపెట్టిన ఈ పక్షిరాజు ఏమీ తెలియని అమాయకుడిలాగా ఎంత బాగా నటించాడు. అందరితో అవమానానికి గురైనా సరే చిట్ట చివరి క్షణం దాకా తన శక్తిని బయట పెట్టలేదు. వీడిది కదా మాస్టర్ మైండ్ అంటే అని గరుడను చూస్తూ మనసులో మెచ్చుకున్నాడు ధ్రువ. ఎపిసోడ్ 893 చిక్కుల్లో పడ్డారు. గరుడ తన శక్తులను ఇంతకు ముందు అణచివేసి ఇప్పుడు ఆ శక్తులను బయటపెట్టి నిషాకు గట్టి పోటీ ఇస్తూ ఉండడంతో అది చూసిన ధ్రువ ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇలాంటి చిత్తుల మారి నక్కవని అనుకోలేదు అని గరుడను చూస్తూ కోపంగా అరిచింది నిషా. నీకంటే కాదులే, నువ్వు కూడా విశ్వతేజ కంటే బలహీనంగా ఉన్నట్టు నటించావు కదా అని మనసులో నవ్వుతూ అనుకున్నాడు ధ్రువ. నేను మృగాల ప్రాంతంలోని 12 పక్షరాజుల్లో ఒకణ్ణి. కాని నువ్వు నాగధారి ఖడ్గరాణివి. అయినా నువ్వు కూడా సాధారణమైన నాగధారిలా నటించావు కదా అని సీరియస్ గా చూస్తూ ప్రశ్నించాడతను. 12 పక్షిరాజుల్లో ఒకడివైనంత మాత్రాన సరిపోదు. నాతో పోటీ పడాలంటే మీ 12 మంది పక్షిరాజులు కలిసి రావాలి అని గర్వంగా చెప్పింది నిషా. ఒకవేళ మనం ఈ రాక్షస శ్మశానం బయట పోరాటం చేసుంటే అప్పుడు నువ్వు చెప్పింది సరిగ్గా సరిపోతుంది. కానీ ఇక్కడ నీ శక్తి నా స్థాయికి చేరుకుంది. నువ్వు దేవుడి స్థాయికి ఎదిగిన దానివే కావచ్చు, కానీ ఈ శ్మశానంలో మాత్రం నువ్వు ఎందుకు పనికిరావు అని వికృతంగా నవ్వుతూ అన్నాడు గరుడ. అలా భ్రమపడకు అని అంటూనే అతని కళ్ళల్లోకి సూటిగా చూసి తన ఖడ్గాల్లాంటి చేతులతో అతని మీద దాడి చేసింది నిషా. దూరం నుండి ఇదంతా చూస్తున్న ధ్రువ వాళ్ల పోరాటం కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనించడం మొదలుపెట్టాడు. అది ఒక గుండ్రంగా ఉన్న స్టేడియం. దాని మీద ఒక క్రిస్టల్ వేదికుంది. దాంతో పాటుగా మధ్య భాగంలోకి వెళ్లడానికి ఒక మార్గం కూడా ఉంది. తెల్లటి ద్రవాలు కొన్ని పైపుల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మధ్యలో ఉన్న సరస్సులోకి ఆ పైపులు కనెక్ట్ చేయబడ్డాయి. ఆ పైపులకు మరో చివర ఎటువైపు ఉందో ధ్రువకు తెలియకపోయినప్పటికీ తెల్లటి ద్రవాన్ని ఆ సరస్సులోకి ఆ పైపులు మోసుకొస్తూ ఉన్నాయి. అవి విపరీతంగా ద్రవాన్ని పంపు చేస్తూ ఉన్నప్పటికీ ఆ సరస్సు లెవెల్ మాత్రం పెరగడం లేదు. సరస్సుకి కొద్ది దూరంలో నిషా, గరుడ పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ సరస్సుకి దగ్గరగా ఎవరిని వాళ్లు వెళ్లనివ్వడం లేదు. ఇంతకు మించి ఆ గోళంలో పెద్ద ప్రత్యేకమైంది ఏదీ లేదు. గరుడ కదలికలు చాలా బలంగా ఉన్నాయి. అవి ధ్రువ ఫీనిక్స్ కదలికలను పోలి ఉన్నాయి. ధ్రువ బలాన్ని ఉపయోగిస్తే గరుడ తన రెక్కలను ఉపయోగించి ఎగురుతూ ఉన్నాడు. అతనిలో వేగం అత్యంత ఎక్కువగా ఉంది. అయితే ధ్రువకి ఉన్నట్టుగా అంచనా వేసే శక్తి అతనికి ఎక్కువగా లేదు. పైగా మేకుల్లా ఉన్న అతని పంజాలు నిషా మీద దాడి చేస్తూ ఉన్నాయి. వాటిని నిషా తన చేతులతోనే చాకచక్యంగా తప్పించుకుంటూ ఉంది. ఒకవేళ ఈ పోరాటం శ్మశానం బయట జరిగుంటే ఈ పాటికి గరుడ చనిపోయి ఉండేవాడు. కానీ ఈ పోరాటంలో కూడా అతను నిషాని చంపాలనుకోవడం లేదు. కేవలం ఆ సరస్సు లోపలికి వెళ్లేందుకు ఒక చక్కటి అవకాశాన్ని చేజిక్కించుకోవాలనుకున్నాడు. అదే నిషాకి ఆందోళన పుట్టించింది. ఆమె కదలికలు మెరుగ్గానే ఉన్నప్పటికీ ఆమె వేగం గరుడ కంటే చాలా తక్కువగా ఉంది. ఆమె కొద్దిగా వెనక్కి వెళ్లినా సరే గరుడ ఖచ్చితంగా సరస్సు లోపలికి వెళ్లిపోతాడు. వీళ్ళిద్దరినీ దూరం నుండే చూస్తూ ఉన్నాడు ధ్రువ. లోపలికి వెళ్లే సాహసం మాత్రం అతను చేయడం లేదు. ఈ ఇద్దరూ కొట్టుకుని ఎవరో ఒకరు చచ్చిపోతే అప్పుడు తాను లోపలికి వెళదాం అనుకున్నాడు. అతను అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉండగా అతని జేబులో ఏదో కదలికలు ఏర్పడ్డాయి. అదేంటో చూసేలోపే మెత్తటి బంతి జేబులో నుండి బయటకొచ్చింది. అది గుండ్రంగా తిరుగుతూ క్రిస్టల్ గోళం లోపలికి వెళ్ళిపోయింది. అయితే అది గోడలను ఆనుకుంటూ మెల్లగా లోపలికి దిగుతూ ఉంది. అది సరస్సులో ఉన్న పైపులను అనుసరిస్తూ ఉన్నట్టుగా గమనించాడు ధ్రువ. నిషా, గరుడ ఇద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ బంతిని వాళ్ళు గమనించలేదు. ఒక చిన్న బంతి ఆ విధంగా తమ మధ్యలోకి వస్తుంది అని వాళ్ళు ఊహించలేదు. పైగా ఆ బంతి పైపుల పక్క నుండి వెళుతూ ఉండడం వల్ల వాళ్ళు గమనించే అవకాశం లేకపోయింది.
మెల్లగా ఆ క్రిస్టల్ బంతి సరస్సు లోపలికి వెళ్ళింది. అక్కడ ఏదైనా అద్భుతమైన విషయం జరుగుతుందేమోనని ఆశించి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ధ్రువ. కాని అతను ఆశించినట్టు ఏమీ జరగలేదు. ఎప్పట్లాగే ఆ సరస్సు ప్రశాంతంగా ఉంది. మునుపటి కంటే ఎక్కువగా పోరాటం చేసుకుంటూ ఉన్నారు నిషా, గరుడలు. ఎందుకంటే వాళ్లలో శక్తి నశిస్తూ ఉంది. వారి పోరాట పటిమ కూడా తగ్గిపోతూ ఉంది. ఈ సమయంలో వారిద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పడం ధ్రువకి సులువైంది. నిషా శక్తి చాలా బలహీనంగా ఉన్నప్పటికీ ఆమె నైపుణ్యాలు తగ్గిపోలేదు. ఆమె పోరాటంలో చిన్న లోపం కూడా కనిపించడం లేదు. గరుడ నైపుణ్యాలు, నిషా నైపుణ్యాలు అంతా మెరుగ్గా లేవు. కానీ ఇప్పుడు అతను చాలా బలహీనపడ్డాడు. అతని కదలికలు కూడా తగ్గిపోయాయి. చిన్న చిన్న తప్పిదాలు చేస్తూ ఉన్నాడు. కానీ అవేవి అతని ఓటమికి కారణం కావడం లేదు. ఆ తప్పులను అవకాశంగా తీసుకుని అతని మీద తన ప్రతాపం చూపిస్తుంది నిషా. అంతలో అతని భుజం మీద ఒక బలమైన దాడి చేసింది నిషా. గరుడ మొహంలో రంగులు మారిపోయాయి. ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోదాం అనుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతని భుజం మీద 2 సెంటీమీటర్ల లోతైన గాయం ఏర్పడింది. అది కేవలం అతని చర్మానికి మాత్రమే నొప్పి కలిగిస్తూ ఉంది. కానీ కాసేపటికి ఆ గాయం పెద్దదవుతూ రక్తం కారడం మొదలైంది. ఈ రంపపు శక్తులు చాలా క్రూరంగా ఉన్నాయి. ఇలాంటి శక్తులు ఉన్న వారితో పోరాటం చేసేటప్పుడు చిన్న గాయం కూడా కాకుండా చూసుకోవాలి, లేదంటే చనిపోయే అవకాశం ఉంది అని మనసులో అనుకుంటూ ఆ పోరాటాన్ని ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు ధ్రువ. మొత్తానికి తను కూడా ఎంతో కొంత రంపపు శక్తిని నేర్చుకోగలిగినందుకు సంతోషించాడు. ఖడ్గరాణి, నిన్ను వదిలిపెట్టను అని అరుస్తూ తన రెక్కలను ఆడిస్తూ అక్కడి నుండి ఎగిరిపోవడానికి ప్రయత్నించాడు గరుడ. అతని వేగం చాలా ఎక్కువగా ఉండడం వల్ల నిషా కూడా అతన్ని ఆపలేకపోయింది. రాక్షస శ్మశానం శక్తులను అణిచివేసింది కాబట్టి నిషా గాయాలు పెద్ద ప్రభావం చూపించడం లేదు. గరుడ మాత్రం నిరాశగా బయటకు వెళ్లిపోతున్నాడు. నిధిని సంపాదించకుండా అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నందుకు అతనికి ఎంతో బాధగా అనిపించింది. అంతలో అతనికి తలలో విపరీతమైన నొప్పి కలిగింది. కళ్ల ముందు చుక్కలు కనిపించాయి. ఎవరో తన తల మీద బలంగా కొట్టినట్టు అనిపించగానే తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూశాడు గరుడ. ఎదురుగా ధ్రువని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఆ తర్వాత వెంటనే అతని కళ్ళు మూసుకుపోయాయి. చడీ చప్పుడు లేకుండా గరుడను వెనక్కి లాగాడు ధ్రువ. నిషా దృష్టి మొత్తం ఇప్పుడు సరస్సు మీదే ఉంది. దాని ముందుకు వెళ్తున్న ఆమె కళ్లల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ధ్రువ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెల్లగా ఆ గోళంలోకి ప్రవేశించాడు. వెనక వైపు నుండి నిషా మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. అతని చేతిలో ఉన్న ఓర ఆమె మీద బలమైన దెబ్బ వేయడానికి సిద్ధంగా ఉంది. దేవుడి స్థాయిలో ఉన్న ఆమెను బయట ప్రపంచంలో చంపడం చాలా కష్టం. కానీ ఈ శ్మశానంలో ఆమె శక్తులు చాలా బలహీనంగా ఉన్నాయి. మెల్లగా ఆమె వెనక్కి వెళ్లిన ధ్రువ ఆమె తల మీద బలంగా కొట్టాలనుకున్నాడు. కానీ అంతలో అతని గుండె వేగం విపరీతంగా పెరిగిపోయింది. నిషా సరస్సు ఒడ్డున నిలబడి లోపలికి చూస్తూ ఉంది. సరిగ్గా అదే సమయంలో ధ్రువ కూడా అక్కడికి వచ్చాడు. వారిద్దరి ప్రతిబింబాలు సరస్సు నీటిలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ధ్రువను ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయింది నిషా. అది గమనించిన ధ్రువకి గుండె దడదడలాడిపోయింది. అయినా సరే ఆమె మీద దాడికి సిద్ధమయ్యాడు. కానీ నిషా అతన్ని సులువుగానే ఎదిరించగలిగింది. ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు విరూపను చంపినా సరే బ్రిడ్జ్ దాటుకుని ఎలా రాగలిగావు అని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది నిషా. ధ్రువ ఒకవైపు ఆమె మీద దాడికి ప్రయత్నిస్తూనే నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను అని కోపంగా చెప్పి దాడికి దిగాడు. ముందుగా ఆమె మనసు మీద దాడి చేయాలనుకున్నాడు ధ్రువ. అందుకే తన చేతిలో వరను కదుపుతూ ఆ ఖడ్గ హృదయాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇలాంటి బలహీనమైన మానసిక దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోదు నిషా. ఆమె కదలికలు ఇంకా బలంగానే ఉన్నాయి. ఆమె ఎలాంటి పొరపాట్లు చేయడం లేదు. ఇంతకుముందే గరుడతో పోరాటం చేసింది. ఆ అలసట ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని అడ్డుపెట్టుకుని ధ్రువ ఆమె మీద పోరాటం చేయాలనుకున్నాడు. నిషాకి మాత్రం కోపం నశాలానికి ఎక్కింది. ధ్రువతో పోరాటం చేయాల్సి రావడం ఆమెకు చిరాకు తెప్పించింది. ఆమె ఏదో ఒక విలువైన నిధిని పొందేలోపు ఈ ధ్రువ మధ్యలో వచ్చి అంతా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు అతను చేసిన గాయం వల్ల ఆమె చాలా శక్తిని కోల్పోవాల్సి వచ్చింది. పైగా ఈ రాక్షస శ్మశానాన్ని కూడా ఆమె ఎదిరించలేకపోతుంది. ఈ ధ్రువ తన మీద మరింత బలంగా దాడి చేస్తూ ఉండేసరికి ఆమె శక్తులు అణచివేయబడుతున్నట్లుగా ఆమెకు అనిపించింది. అంతేకాకుండా ధ్రువ ఖడ్గ నైపుణ్యాలు కూడా ఎంతో మెరుగుపడినట్లుగా ఆమె అర్థం చేసుకుంది. మునుపటి కంటే అతని శక్తి మరింత బలంగా మారింది. అదే ఆమెను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ధ్రువ శక్తి నైపుణ్యాలు ఏమాత్రం మెరుగుపడలేదు. అతను రంపపు ఖడ్గ నైపుణ్యాలను ఖడ్గ హృదయం నుండి నేర్చుకున్నాడు. ఈ రంపపు ఖడ్గం ఎలా పనిచేస్తుందో అతను తెలుసుకున్న తర్వాత అతని శక్తి నిషా కంటే మెరుగ్గా ఉంది. అయితే ధ్రువ తన దగ్గర ఉన్న వరతో నిషా మీద దాడి చేసేలోపు సరస్సు నుండి ఒక పెద్ద సుడిగాలి పైకి లేచింది. దాంతో పాటు తెల్లటి ద్రవం కూడా అగ్నిపర్వతంలాగా బద్దలైంది. అలలు ఉప్పొంగుతూ ఆ ప్రదేశం మొత్తం తెల్లటి ద్రవంతో నిండిపోయింది. అది చూసిన ధ్రువ, నిషా ఇద్దరూ షాక్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఆ తెల్లటి ద్రవాన్ని తప్పించుకుని వెనక్కి పారిపోవడానికి ప్రయత్నించారు. అంతలో ఒక్కసారిగా ఆ తెల్లటి ద్రవం కనుమరుగైంది.
సరస్సు మొత్తం ఎండిపోయింది. అందులో ఒక్క చుక్క తెల్లటి ద్రవం కూడా లేదు. ఇక్కడ ఖాళీగా ఉందేంటి? హైబ్రిడ్ మూలాలు ఇక్కడే ఉండాలి కదా. క్రిస్టలైజర్స్ వాటి మీద పరిశోధన చేశారు కదా అని ఆశ్చర్యపోతూ సరస్సు వైపు చూస్తూ ప్రశ్నించుకుంది నిషా. ధ్రువకి కూడా చాలా విడ్డూరంగా అనిపించింది. అతని జేబులో నుండి బంతి కింద పడింది, కానీ ఇప్పుడు ఆ బంతి ఆ సరస్సులో కనిపించడం లేదు. ఎక్కువగా ఆలోచించి లాభం లేదనుకున్న ధ్రువ వెంటనే నిషాను చంపడానికి దూసుకు వెళ్ళాడు. అయితే ఆమె ఎందుకనో తీవ్రమైన వేదనలో మునిగిపోయినట్టుగా అతను గ్రహించాడు. సరస్సులో నుండి మాయమైన తెల్లటి ద్రవం ఆ చుట్టుపక్కల గోడల మీద నేల మీద పరుచుకుంది. అంతలోనే తెల్లటి ద్రవానికి ప్రాణం ఉన్నట్టు ఆ ఇద్దరి వైపు దూసుకొస్తూ ఉంది. ఇలాంటి దృశ్యాన్ని వాళ్ళు ఇంతకుముందే చూశారు. ఈ తెల్లటి ద్రవం కారణంగానే విరూప, విశ్వతేజ హైబ్రిడ్ జీవులుగా మారిపోయారు. కానీ వారిని హైబ్రిడ్ జీవులుగా మార్చింది ఒకే ఒక జలపాతం. కానీ ఇక్కడ వేల కొద్ది జలపాతాలు పుట్టుకొచ్చి ధ్రువను, నిషాని ముంచెత్తబోతూ ఉన్నాయి. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను డాలర్. ఈ శ్మశానం దాటి అడుగు పెట్టిన తర్వాత నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టను అని కోపంగా అరుస్తూ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది నిషా. వెళ్ళిపోవాలనుకోకో, నేనంటే నీకంత ఇష్టం ఉన్నప్పుడు నాతోనే ఉండిపోవచ్చు కదా అని నవ్వుతూ ఆమెను అడ్డగించాడు ధ్రువ. ఆమె మీద ఆగకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. నిషా తన సర్వశక్తులను ప్రయోగిస్తూ దాడి చేస్తూ ఉంది, కానీ ధ్రువను ఎదుర్కోలేకపోతుంది. అదీకాక ఆ సమయంలో ఆమెకు దాడి చేయాలని కూడా లేదు. తెల్లటి ద్రవం వాళ్లకు దగ్గరగా వస్తూ ఉంది. దానిలో చిన్న చుక్క తమ మీద పడినా సరే ప్రమాదకరమైన హైబ్రిడ్ జీవులుగా మారిపోతారు. ఆలోచన శక్తిని, ఇంగిత జ్ఞానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అదే నిషకు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. నీకేమైనా పిచ్చా? మనిద్దరం ప్రమాదంలో పడబోతున్నాం. ఇలాంటి సమయంలో నన్ను చంపాలని నీకెందుకు అంత ఆశ అని కోపంగా ప్రశ్నించింది నిషా. ధ్రువ తన మీద దాడి చేస్తూ ఉన్నా సరే ఒకవైపు ఆ దాడులను ఎదుర్కొంటూ అక్కడి నుండి తప్పించుకుని పారిపోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంది. చస్తే ఇద్దరం కలిసి చేద్దాం, బతికితే ఇద్దరం కలిసి బతుకుదాం. నీకు నేను, నాకు నువ్వు. భలే రొమాంటిక్ గా ఉంది కదూ అని అంటూ అతను తన ఖడ్గ నైపుణ్యాలను మరింత వేగవంతం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషాను వదిలిపెట్టకూడదనుకున్నాడు ధ్రువ. ఈ శ్మశానం నుండి ఆమె బయటకు వెళితే అతన్ని ఖచ్చితంగా చంపేస్తుంది. ఎందుకంటే ఆమె దేవుడి స్థాయి వరకు చేరుకుంది. బయట ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అతనికి బాగా తెలుసు. బయటకు వెళ్లిన తర్వాత తను కేవలం ఒక సాధారణ సైనికుడు మాత్రమే. అందుకే భవిష్యత్తులో తనకు ఎదురవబోయే ప్రమాదాన్ని ఇప్పుడే నాశనం చేయాలనుకున్నాడు ధ్రువ. అంతేకాకుండా ఆ తెల్లటి ద్రవాన్ని చూసి కూడా అతడు ఏమాత్రం భయపడడం లేదు. ఎందుకంటే ఆ ద్రవం అతని మీద పెద్ద ఆసక్తి చూపించడం లేదని ధ్రువకి బాగా తెలుసు. కానీ ఆ విషయం నిషాకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకనే ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడి ఎగసిపడుతున్న తెల్లటి ద్రవాలు తన వైపుకొస్తున్నట్టుగా అతను ఆమె ముందు నటించాడు. కానీ అతను భయపడట్లేదని నిషా సులువుగానే గమనించింది. అందుకు కారణమేంటో ఆమెకు తెలియకపోయినా సరే ముందైతే అక్కడి నుండి బయటపడాలని భావించింది. అందుకే ప్రతిసారి తన కాళ్లకు అడ్డుపడుతున్న ధ్రువను పూర్తిగా తొలగించుకోవాలనుకుంది. నిన్ను చంపేస్తాను డాలర్ అని అరుస్తూ రెచ్చిపోయింది నిషా. ఆమె రూపం మెల్లగా మారిపోవడం మొదలుపెట్టింది. ఆమె కుందేటి చెవులు నిక్కబొడుచుకున్నాయి. ఆమె పొడవాటి జుత్తు గాల్లో ఎగసిపడింది. ఆమె శరీరం చుట్టూ ఊదారంగు మంటలు చెలరేగాయి. ఆమె మరోసారి రాక్షస శ్మశానం పరిమితులను దాటి తన శక్తిని పెంచుకోగలిగింది. కేవలం తన చేతులను ఖడ్గాలుగా మార్చుకుని ధ్రువ మీద దాడికి సిద్ధమైంది. ధ్రువ ఆమెను తప్పించుకుంటూ ఉన్నాడు. ఆమె చుట్టూ చేరిన ఉదారంగు మంటలు మరింత ఎక్కువగా చెలరేగిపోతూ ఉండగా గోళం బయటకు వెళ్ళిపోయింది. అది చూసి ధ్రువ ఎంతగానో షాక్ అయ్యాడు. తన చేతిలో చిక్కినట్టే చిక్కి ఆమె తప్పించుకుని పోవడం అతనికి మిగుడు పడ్డం లేదు. ఆమెకు మరోసారి కోపం తెప్పించి ఆమె నైపుణ్యాలను బయటకు రప్పించేలా చేసి పెద్ద తప్పే చేశాననుకున్నాడు. ఆమె శ్మశానం యొక్క శక్తులను ఎదుర్కొనే లోపు ఆమెను చంపేసున్నా బాగుండేదని భావించాడు. కానీ ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ఆమె అతని నుండి దూరంగా వెళ్ళిపోతోంది. అయితే నిషా శరీరం చాలా బలహీనపడింది. ఆమె తనలో ఉన్న శక్తిని బీభత్సంగా ఉపయోగించడం వల్ల ఆమె శరీరం గాయపడింది. ఒకవేళ ఆమె బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయినా సరే తిరిగి శక్తిని పుంజుకోవడానికి ఆమెకు చాలా సమయం పడుతుంది. ఆమెను వెంబడించాలనుకున్నాడు ధ్రువ. అతను ముందుకు వెళ్లబోతూ ఉండగా ఎవరో అతని భుజం మీద చెయ్యి వేసినట్టుగా అనిపించింది. ఏదో తెలియని గగుర్పాటుతో ధ్రువకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎపిసోడ్ 894. కొత్త ఫ్రెండ్ బబ్లు. తన భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించగానే ఒక్కసారిగా తుళ్లిపడ్డాడు ధ్రువ. వెంటనే ముందుకు పరుగులు తీసి వెనక్కి తిరిగి చూశాడు. తన వెనుక ఎవరూ లేరు. భుజం మీద చూస్తే కూడా ఏదీ లేదు. కానీ భుజం మీద ఎవరో కూర్చున్నట్టుగా అతనికి అనిపించింది. ఆ తర్వాత అతని భుజం మీద రంగులు అస్పష్టంగా మారిపోయాయి. ఒక ఊసరవెల్లి లాంటి జీవిని చూశాడు ధ్రువ. దాని రంగులు మరోసారి మారిపోతూ అది ఆ చుట్టుపక్కల పరిసరాల్లో కలిసిపోతూ ఉంది. దాని దగ్గర నుండి చూసినా సరే
అతనికి ఏమీ కనిపించడం లేదు. ఇది ఆ విచిత్రమైన బంతిలో నుండి రాలేదు కదా అని మనసులో అనుకున్నాడు ధ్రువ. అది చూడ్డానికి చిన్న ఆకారంగా కనిపించినప్పటికీ ఒక రాక్షసిలాగా భయంకరంగా ఉంది. అతని పిడికిల్లో పట్టేంత సైజులో ఉన్న ఆ ఊసరవెల్లి లాంటి జీవి ఎక్కడి నుండి వచ్చిందో అతనికి అర్థం కావడం లేదు. సరస్సులో బంతి లేకపోవడంతో ఆ బంతిలో నుండే అది ఖచ్చితంగా వచ్చిందని అతను అభిప్రాయపడ్డాడు. దాన్ని ఎవరూ గమనించకుండా అది రంగులు మార్చుకోగలదని అతనికి అర్థమైంది. అది అతని భుజం మీద మరోసారి తన రంగులను మార్చుకుని మాయమైపోయింది. ఇది నిజంగా చాలా శక్తివంతంగా ఉంది, కంటికి కనిపించడం లేదు అని అనుకుంటూ చిన్న జీవి రంగులు మారుస్తూ ఉంటే అతను చూస్తూ ఉన్నాడు. అది అతనికి చాలా దగ్గరగా ఉండడం వల్ల దాన్ని పూర్తిగా చూడలేకపోతున్నాడు. నువ్వు ఆ బంతిలో నుండి బయటకొచ్చావా అని ఆ చిన్న జీవిని అడిగాడు ధ్రువ. దానికి తన మాటలు వినిపిస్తాయో లేవో కూడా అతనికి తెలియదు. కానీ అది అతని భాషను అర్థం చేసుకున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా అతని కళ్ల ముందు ప్రత్యక్షమై మళ్లీ మాయమైపోయింది. ఒకదాన్ని చూసి అతను పెద్దగా భయపడలేదు. అది తన మీద దాడి చేస్తుందని అతనికి అనిపించలేదు. ఆ తర్వాత ఆ గోళం నుండి బయటకు వెళ్లాడు ధ్రువ. ఇంతకు ముందు అతను కొట్టిపడేసిన గరుడతో పాటు నిషా కూడా కనిపించకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నేల మీద పడిపోయిన కొకూన్ తిరిగి గాల్లోకి లేచింది. బయటకు వెళ్లేందుకు రకరకాల మార్గాలు తెరుచుకున్నాయి. అంతేకాకుండా ఆ కొకూన్ వెలుగుతూ ఉండడం గమనించాడు ధ్రువ. అతను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడి నుండే వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. కానీ బ్రిడ్జ్ కింద ఉన్న తెల్లటి ద్రవం మళ్లీ పైకి లేస్తూ ఆ కొకూన్ లో నిండిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కొకూన్ పై భాగంలో ఒక చిన్న రంధ్రం ఏర్పడింది. ఒక తెల్లటి స్తంభం ఆ రంధ్రం నుండి దూసుకొచ్చి ధ్రువని పట్టుకుని గాల్లోకి లేపింది. అది అతన్ని కొకూన్ లో నుండి బయటకు తీసుకువెళ్లిపోయింది. అతను బయటపడిన వెంటనే రాకాసి బల్లులు అతని వైపు దూసుకొచ్చాయి. అతన్ని చుట్టుముట్టి అతని వైపే దీక్షగా చూస్తూ ఉన్నాయి. బుల్లి బల్లి ధ్రువ దగ్గరకొచ్చి నిలబడగానే అతని భుజం మీద ఉన్న ఊసరవెల్లి లాంటి ప్రాణి ఒక్కసారిగా తన రంగులు మార్చుకుని అందరి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత అది బుల్లి బల్లి చేతుల్లోకి వెళ్లిపోయింది. దాన్ని చూసి ఎంతగానో సంతోషించింది బల్లి పిల్ల. ఊసరవెల్లి లాంటి చిన్న ప్రాణిని చేతుల్లో పట్టుకుని ఆనందంగా గర్జించింది. దాంతో పాటు మిగిలిన రాకాసి బల్లులు కూడా విపరీతంగా అరవడం మొదలుపెట్టాయి. అవన్నీ తమ సంతోషాలను ఆ విధంగా వ్యక్తం చేస్తున్నట్లు ధ్రువ భావించాడు. కాసేపటికవి తిరిగి శాంతించాయి. ధ్రువని పట్టుకుని తీసుకురమ్మన్నట్టుగా బుల్లి బల్లి మరో రాకాసి బల్లిని ఆదేశించింది. ఆ బల్లి తన దగ్గరకు రాగానే ధ్రువ దాని మీదకు ఎక్కి కూర్చున్నాడు. ప్రస్తుతానికైతే తను నిషాను గరుడను వెతకలేడనే విషయం అతనికి అర్థమైంది. గరుడ స్పృహ తప్పి పడిపోయినప్పుడు అతని దగ్గర ఉన్న విలువైన వస్తువులను కొట్టేసినందుకు ధ్రువ సంతోషించాడు. ఆ వస్తువులన్నింటినీ ఒకసారి పరీక్షించి చూశాడు. మొత్తానికి కొన్ని విలువైన వాటిని సొంతం చేసుకున్నందుకు సంతోషించాడు. ఆ రాకాసి బల్లులు వచ్చిన దారినే తిరిగి వెళుతున్నాయి. కానీ అవి ధ్రువను దేవనాగరులకు అప్పచెప్పడం లేదు. అవి అతన్ని ఎడారి లోతుల్లోకి తీసుకువెళ్తూ ఉన్నాయి. మీరు నన్ను ఎక్కడికి పట్టుకుపోతున్నారు అని కంగారుగా ప్రశ్నించాడు ధ్రువ. ప్రస్తుతం అయితే అతను ఆ శ్మశానాన్ని వదిలి బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాకాసి శ్మశానం దాటిన తర్వాత నిషా అతనికి ఎదురయ్యి అతన్ని ఖచ్చితంగా చంపి తీరుతుంది. ఆమె కంటే ముందే తను శ్మశానాన్ని వదిలి వెళ్లిపోవాలనుకుంటూ ఉన్నాడతను. కానీ ఆ రాకాసి బల్లులు అతని ప్రశ్నను పట్టించుకోలేదు. అవి రోజంతా ఎడారిలో ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత అవి ఒక ఒయాసిస్ కి చేరుకున్నాయి. ఆ ఎండమావి దేవనాగరులు నివసించిన ప్రాంతం కంటే కూడా పెద్దదిగా ఉంది. అక్కడ పండ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రతి తీగకు గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు, మరికొన్ని పళ్ళు కాశాయి. రాకాసి బల్లి ధ్రువను కిందకు దించి ఆ పండ్ల వైపు చూపించాయి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ పండ్లు నాకే సొంతమా? నేను ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చా అని ఆనందంగా అడిగాడు ధ్రువ. వాటి మధ్యలో ఒక హైబ్రిడ్ పండు కూడా ఉండడం చూశాడు. అలాంటి హైబ్రిడ్ పండ్లు అక్కడ చాలా ఉన్నట్టుగా గమనించాడు ధ్రువ. ఎన్ని కావాలంటే అని తీసుకుంటే అతను ఎన్నిటినో సొంతం చేసుకోగలడు. బుల్లి బల్లి ధ్రువను ఆ పండ్లను కోసుకోమన్నట్టుగా తలాడించింది. వెంటనే అతను ఒక డైమండ్ లాగా వెలిగిపోతున్న పండును కోసుకున్నాడు. అక్కడ ద్రాక్ష పండు లాంటివే కాకుండా వివిధ రకాల పండ్లు కూడా ఉన్నాయి. పసుపు వర్ణంలో మెరిసిపోతున్న ఒక అరటి పండు, ఎర్రటి రంగులో కళ్ళు చెదరగొడుతున్న డ్రాగన్ ఫ్రూట్ ని కూడా అతను సంచిలో వేసుకున్నాడు. అతను ఒకేసారి బోలెడన్ని పండ్లు కోసుకుంటూ ఉండడంతో అతని అత్యాశను చూసి మొహం చిట్లించింది బుల్లిబల్లి. అది అతని దగ్గరకొచ్చి అతని కవచాన్ని పట్టుకుని మరో ప్రదేశానికి పట్టుకుపోయింది. నన్ను ఆ బావి దగ్గరకు ఎందుకు తీసుకువెళ్తున్నావు? నాకు దాహంగా లేదు, మరికొన్ని పండ్లను కోసుకొనివ్వు అని చిరు కోపంగా అరిచాడు ధ్రువ. బుల్లిబల్లి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆ తర్వాత అతన్ని ఆ బావిలో పడేసింది. నీకు ఇష్టం లేకపోతే నేను ఆ పండ్లను తీసుకునేవాడిని కాదు కదా, ఇలా బావిలో నన్ను పడేయడం న్యాయమా అని బావిలో జారిపోతూ అరిచాడు ధ్రువ. అదృష్టవశాత్తు ఆ బుల్లిబల్లి కేవలం అతన్ని బావిలో పడేసింది. కానీ అతనికి ఎటువంటి గాయాలు చేయలేదు. ఆ బావి నీటిలో ఈదుతూ ఉన్న ధ్రువకి ఏదో తేడా కొట్టింది. ఆ బావి ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ అతను 2 పర్వతాల మధ్య ఉన్న సరస్సులో ఉన్నట్టు అనుభూతి చెందాడు. ఈ ప్రదేశం ఏంటి, చాలా విచిత్రంగా ఉంది, అయినా నేను ఇక్కడికెందుకు వచ్చాను అని అనుకుంటూ ఆకాశం వైపు చూశాడు ధ్రువ. అది రాత్రి సమయం.
ఆకాశంలో 2 చంద్రుళ్ళు అతనికి కనిపించాయి. తిరిగి అతను కళ్యాణ గ్రహం మీదకొచ్చాడనే విషయం అర్థం అవగానే ధ్రువకి పట్టరానంత ఆనందం కలిగింది. రాక్షస శ్మశానంలో కూడా టెలిపోర్టర్ ఉందన్నమాట. ఆ బుల్లిబల్లి చాలా మంచిది అని మనసులో తెగ ఆనందంగా అనుకున్నాడు. ఇక రాక్షస శ్మశానం నుండి బయటపడిన వెంటనే ఆ నిషా తన మీద దాడి చేస్తుందనే అనుమానం అతనికి లేదు. నేను మంచివాణ్ణి కాబట్టి నాతో అంతా మంచి జరుగుతుంది, ఈ పండ్లను తింటూ పార్టీ చేసుకుంటా అని అనుకుంటూ తన సంచిని తెరిచాడు ధ్రువ. కానీ సంచిలో ఉన్నదాన్ని చూడగానే అతనికి దిమ్మ తిరిగిపోయింది. ఇంతకుముందు అతనితో పాటు కుకూన్ నుండి బయటకొచ్చిన ఊసర వెళ్లి ఆ పండ్ల మధ్యలో కూర్చుని ఉంది. అది ఎప్పుడు తన సంచిలోకి దూరిందో అతనికి ఐడియా లేదు. ఉసే, నువ్వెప్పుడు ఇందులోకి దూరావు అని ఆ బుడ్డి దాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రశ్నించాడు. ఆ లేలేత ప్రాణి అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఒక్కసారిగా అది తన రంగులు మార్చుకుని అదృశ్యమైపోయింది. దూరంగా ఉన్న రాక్షస శ్మశానంలోని ఒక ఎడారిలో రాకాసి బల్లులన్నీ ఆకాశానికి చిల్లులు పడేలా ఆక్రందనలు చేస్తూ ఉన్నాయి. అవి గొంతు పేలిపోయేటట్టు అరుస్తూ ఉంటే ఎడారిలో ఉన్న జీవులన్నీ భయంతో పరుగులు తీస్తూ ఉన్నాయి. నిన్నిప్పుడు నేను వెనక్కి తిరిగి పంపించలేను. నేను ఆ రాక్షస శ్మశానానికి తిరిగి వెళ్లలేను. నీతో నాకు ఎలాంటి గొడవలు లేవు. నువ్వు కావాలంటే నాతో పాటు ఉండొచ్చు. నీకేం పేరు పెట్టాలి అని అనుకుంటూ దాంతో ముచ్చట్లు వేశాడు ధ్రువ. కాసేపు ఆలోచించిన తర్వాత నీకు రెమో అని పెడతాను, ఓకేనా? బాలే ఉంది కదా అని నవ్వుతూ అడిగాడు ధ్రువ. దానికి ఆ పేరు నచ్చలేదన్నట్టు అది ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. వేగంగా ఊపిరి పీలుస్తూ ధ్రువ వైపు కోపంగా చూసింది. దాని ఒంటి నిండా ముళ్ళు కూడా మొలిచాయి. సరే, నీకు ఈ పేరు నచ్చలేదా? ఏమని పిలవాలి? కొమ్ము రాక్షసి, కొమ్ము తోడేలు, మిస్టర్ ఊసరవెల్లి, ట్రాన్స్ఫార్మర్ అని రకరకాల పేర్లు అన్నీ దానికి చెబుతూ ఉన్నాడు ధ్రువ. ఆ చిన్న ఊసరవెల్లి అతని పేర్లన్నీ వింటూ ఇంకా ఎర్రబడిన మొహంతో అతని వైపు చూస్తూ ఉంది. నీకు పేరు పెట్టే కార్యక్రమం తర్వాత చేస్తా, కానీ ముందు నాకు ఆకలి దంచేస్తోంది. ఈ పండ్లను తినడానికి ట్రై చేస్తా అని ఆ ఊసరవెల్లితో చెప్పి ఒక అరటి పండు తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు ధ్రువ. కానీ వాటిని అతను తినలేకపోతూ ఉండడంతో ఎప్పట్లాగే వాటిని వండుకుని తినడానికి సిద్ధమయ్యాడు. అరటి పండ్లను వండిన తర్వాత అవి మెత్తబడ్డాయి. వాటిని తిన్న తర్వాత హైబ్రిడ్ జీన్ గ్రహించబడింది. సాధారణ జెనోపాయింట్+1 అనే నోటిఫికేషన్ వినిపించగానే ధ్రువ ఆశ్చర్యపోయాడు. ఒక్కొక్క అరటి పండు అతనికి ఒక సాధారణ జెనోపాయింట్ ఇచ్చింది. మొత్తానికి అతనికి 100 సాధారణ జెనోపాయింట్లు లభించాయి. ఇవన్నీ మాక్సిమం పాయింట్స్ కి చేరుకున్నాయి కాబట్టి ఇక ఈ సాధారణ జెనోపాయింట్లు కలెక్ట్ చేసి లాభం లేదు. ఇంకేదైనా స్పెషల్ పండును తినాలి అని మనసులో అనుకున్నాడు ధ్రువ. ఆ తర్వాత అతను మరొక పండును కూడా తిన్నాడు. అతనికి ఇంతకు మునుపు వినిపించిన స్టేట్మెంట్ వినిపించింది. ఎప్పుడైతే జెనోపాయింట్స్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయో అభయారణ్యాల్లో ఎవల్యూషన్ పూల్స్ లో నుండి పరిణామం చెందేందుకు అవకాశం ఉండేది. కానీ ఈ జెనో విశ్వంలో అలాంటి ఎవల్యూషన్ పూల్స్ ఏమీ లేవు. అసలు అతని శరీరం ఎలా పరిణామం చెందుతుందో అని కూడా అతనికి ఐడియా లేదు. ఒకవేళ నా అంతట నేనే ప్రయత్నించి ఎవాల్వ్ అవ్వాలేమో అని అనుకున్నాడు ధ్రువ. ఇక ఆ పండ్లను తినడం వల్ల లాభం లేదనుకుంటూ వాటన్నిటినీ తీసుకుని అభయారణ్యానికి వెళ్లిపోయాడు. అతను అలయన్స్ కి చేరుకోగానే హృదయరాజు ధ్రువను చూసి వెంటనే అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. హే బ్రో, నేను కూడా జెనో కవచాన్ని సృష్టించగలను. నన్ను కూడా నీతో పాటు బయట ప్రపంచానికి తీసుకుపోవా? అక్కడ నా అందమైన ఫిగర్తో అందరికీ మతి పోగొట్టేస్తాను. నేను కొత్త పుస్తకం కూడా రాస్తున్నాను. అది అక్కడ పబ్లిష్ చేశామనుకో ఒక్కొక్కడు నా ఫ్యాన్ అయిపోతాడు అని ఉత్సాహంగా చెప్పాడు హృదయరాజు. నేను కూడా వస్తాను అని ప్రశాంతంగా చెప్పింది జీరో. ఆమెకు తోడుగా లిటిల్ ఏంజెల్ కూడా వస్తానని పేచి పెట్టింది. వాళ్ళందరితో పాటు మిగిలిన వాళ్ళు కూడా బయట ప్రపంచానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. మోక్షిత, సుభద్ర కూడా బయట ప్రపంచానికి వెళ్లే స్థాయికి చేరుకున్నట్లయితే వాళ్ళు కూడా వీళ్లతో పాటు వెళ్లడానికి మారం చేసేవాళ్లేమో. అందరూ బన్నీని వెతకాలని తెగ ఆరాటపడుతూ ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. అసలు ఆ ప్రపంచం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఏదో కొత్త ఇంటికి వెళ్ళినంత ఈజీ కాదు. అక్కడికి వెళితే మీరు చనిపోవచ్చు కూడా. నాకు కొంత టైం ఇవ్వండి, మీకోసం ఆ ప్రాంతాన్ని సురక్షితంగా చేస్తాను అని అందరినీ కూల్ చేస్తూ చెప్పాడు ధ్రువ. వెండినక్క అతని దగ్గరకు వచ్చి తనను తీసుకువెళ్ళమన్నట్టు ప్రేమగా నాకుతూ ఉంటే, నిన్ను కూడా అక్కడికి పట్టుకుపోతాను లేరా బుడ్డోడా అని దానికి కూడా మాటిచ్చాడు. ఇప్పుడు అతని ముందు ఉన్న ఏకైక సవాల్ ఇదే. తన వాళ్ళందరినీ కళ్యాణ గ్రహం మీదకు తీసుకువెళ్ళాలి. కానీ అక్కడికి వీళ్ళందరినీ తీసుకువెళ్లడం చాలా ప్రమాదకరం. ఇప్పటికీ అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ధ్రువ తనతో పాటు ఎన్నో హైబ్రిడ్ మెటీరియల్స్ అభయారణ్యానికి తీసుకుపోవడం వల్ల వెండినక్క, హృదయరాజు, లిటిల్ ఏంజెల్ ఇలా మిగిలిన వాళ్ళందరూ వాటన్నిటినీ తిని జెనో కవచాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళందరూ బయట ప్రపంచానికి వెళ్లిపోవాలనుకుంటున్నారు. వాళ్లను ఆపి ఉంచడం చాలా కష్టం. ముఖ్యంగా హృదయరాజును, భానుమతిని ఆపడం అసాధ్యం. వాళ్ళిద్దరూ అత్యుత్సాహంతో ఏదైనా పిచ్చి పని చేస్తారని ధ్రువకు భయంగా ఉంది. ఏదో ఒక సురక్షితమైన ప్రదేశాన్ని కనుగొనాలి.
అప్పుడు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ అలాంటి ప్రదేశం ఇక్కడ ఎక్కడుంది అని అనుకుంటూ తనతో పాటు బబ్లూని ఆ దగ్గరలో ఉన్న సిటీకి తీసుకువెళ్లాడు ధ్రువ. బబ్లు అనేది ఊసరవెల్లి కొత్త పేరు. దానికి ఎన్నో పేర్లు అతను చదివి వినిపించగా ఈ ఒక్క పేరు మాత్రమే దానికి బాగా నచ్చింది. దాన్ని తనతో పాటు ఒక నగరానికి పట్టుకుపోయాడు ధ్రువ. ఆ నగరంలో ఎలాంటి యుద్ధాలు జరగడం లేదు. అది ఇంకా కళ్యాణ గ్రహానికి చెందిన పిల్లి మనుషుల ఆధీనంలోనే ఉంది. అక్కడే ధ్రువ ఒక ఫోన్ కొనుక్కుని అంజలితో మాట్లాడాడు. అంజలి చెప్పిన దాని ప్రకారం గోత్రి నగరంలో అల్లకల్లోలం చెలరేగింది. 7 దర్పణాలతో అంజలి వాళ్లు కూడా చేతులు కలిపారు. ధ్రువని కూడా అక్కడికి రమ్మని ఆమె పిలిచింది. ఎప్పుడు యుద్ధమే కాకుండా అక్కడి ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పింది. ఈ ఐడియా ఏదో బాగానే ఉందనుకున్నాడు ధ్రువ. ఉన్నత జాతులు లేని ప్రదేశాన్ని అతను కనుగొంటే అటువంటి ప్రాంతంలో తన సహచరులను తీసుకురావచ్చు అనుకున్నాడు. కానీ ప్రస్తుతం అతను ఉన్న నగరంలో 7 దర్పణాలకు చేరుకునేందుకు ఎలాంటి షిప్పు లేదు. కాబట్టి అతను వెళ్లేందుకు ఆస్కారం లేదు. కళ్యాణ గ్రహం మీద ఎవరు పడితే వాళ్ళు ఆధిపత్యం చెలాయించడానికి పోటీ పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న జనాలకు మాత్రం తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఎన్నో ఎయిర్ షిప్స్ జనాలను స్పేస్ లోకి తీసుకువెళ్తూ ఉన్నాయి. జనాలు కూడా అధిక సంఖ్యలో ఉండడం వల్ల అందరూ ఒకే షిప్ లో పట్టడం లేదు. ఆ గ్రహం విడిచి వెళ్లిపోయేందుకు అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నగరంలో ఒక వీధిలో జనాలు ఆతృతగా అటు ఇటు తిరుగుతున్నారు. ఎవరు కూడా వేరొకరి గురించి పట్టించుకునే స్థితిలో లేరు. ఆ నగరాన్ని ఇంకా రాక్షస సైన్యం ఆక్రమించలేదు. కానీ ఆ రాక్షస సైన్యం దాడి చేసే రోజు దగ్గరలోనే ఉందనే విషయం వాళ్లకు బాగా తెలుసు. అటువంటి ఒక నగరపు వీధిలో మిగిలిన వాళ్లకంటే భిన్నంగా ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి కవచాన్ని ధరించలేదు. అతను కాటన్ వస్త్రాలు ధరించాడు. అతని చేతిలో ఒక బ్యానర్ ఉంది. దాని మీద కొన్ని వింతైన పదాలు రాయబడి ఉన్నాయి. ఆ పదాలను మిగిలిన వాళ్ళు ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ ఒకవేళ ధ్రువ చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతాడు. ఆ వ్యక్తి అలా నడుస్తూ వెళుతూ ఉండగా కుందేటి చెవులు ఉన్న ఒక మహిళ అతని దగ్గరకు వచ్చింది. ఆమె మాస్క్ వేసుకుని ఉంది. ఓ కత్తిని తీసి ఆ వ్యక్తి మెడ మీద పెట్టింది. ఆ వ్యక్తి ఏమాత్రం షాక్ అవ్వకుండా ఆమె వైపు ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పెనుగులాట కనిపించడం లేదు. వాళ్ళిద్దరినీ ఒక వింతైన శక్తి చుట్టుముట్టి వాళ్ళెవరికీ కనిపించకుండా చేసింది. ఆ మహిళ మరెవరో కాదు, నిషా. డియర్ లిసనర్, ఈ కథలో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ఈ రోజుకి చివరి ఫ్రీ ఎపిసోడ్. ఇంకా ఫ్రీ ఎపిసోడ్స్ వినాలని అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి. లేదంటే ఇప్పుడే కాయిన్స్ కొని వినడం కొనసాగించండి. ఎపిసోడ్ 895 పందెం. నిషా ఒక వ్యక్తి మెడ మీద కత్తి పెట్టింది. ఆ వ్యక్తి మాత్రం ఎలాంటి భయానికి లోను కాకుండా ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు. నీకేం కావాలి మహారాణి అని కాస్త కూడా భయం లేకుండా అడిగాడు ఆ వ్యక్తి. అతను నిషా వైపు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నాడు. ఆమె మాత్రం అతన్ని కోపంగా చూస్తూ, నువ్వు బతకాలనుకుంటున్నావా లేక చావాలనుకుంటున్నావా అని సీరియస్ గా ప్రశ్నించింది. నేనెంతో కాలం బతకలేదు కాబట్టి బతకాలని అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పాడు ఆ వ్యక్తి. నువ్వు బతకాలనుకుంటే నా జాతకం చెప్పు అని సీరియస్ గా అడిగింది నిషా. అంతకంటే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు చెప్పిన జాతకం నిజమైందా మహారాణి అని ఆసక్తిగా అడిగాడు ఆ వ్యక్తి. ముందైతే నా భవిష్యత్తు చెప్పు. ఆ డాలర్ గురించి కూడా చెప్పు. వాడు మానవ జాతికి చెందినవాడట అని కళ్లల్లో తీవ్రమైన కోపాన్ని నింపుకుని చెప్పింది నిషా. ఆమె రాక్షస శ్మశానం బయట కూడా చాలాసేపు ఎదురు చూసింది. అంతేకాకుండా శ్మశానంలో సుడిగాలులు కూడా రేగాయి. వాతావరణం గంభీరంగా మారిపోయి అక్కడి శక్తులు మరింత పెరిగిపోయాయి. ఆ సమయంలో అయినా డాలర్ బయటకు వస్తాడనుకుంది. కానీ అతను బయటకు రాలేదు. డాలర్ ఆ శ్మశానంలో ఎక్కువ సమయం గడపగలడు అని ఆమె భావించలేదు. అతన్ని వెతికేందుకు తను చేయగలిగిందంతా చేసింది. కానీ అతను ఎక్కడున్నాడో మాత్రం ఆమె కనిపెట్టలేకపోయింది. అందుకనే జాతకాలు చెప్పే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి డాలర్ గురించి అడిగి తెలుసుకోవాలనుకుంది. అతను అంజనం వేసి డాలర్ ఎక్కడున్నాడో చెబుతాడని ఆశించింది. మీ ఇద్దరు కలవాలని రాసిపెట్టి ఉన్నప్పుడు అతను ఖచ్చితంగా నిన్ను వచ్చి కలుస్తాడు. ప్రస్తుతానికైతే అతన్ని మర్చిపో అని ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాడు ఆ వ్యక్తి. ఇవన్నీ కుదరదు. ఈ మాయ మాటలు నా దగ్గర చెప్పకో. అంజనం చేసి డాలర్ ఎక్కడున్నాడో నాకు చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తాను అని కోపంగా చెప్పింది నిషా. ఆ వ్యక్తి సన్నగా నవ్వుతూ, నువ్వు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నావు రాణి. ఈ జాతకాల మీద నీకు నమ్మకం లేనప్పుడు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని నవ్వుతూ ప్రశ్నించాడు ఆ వ్యక్తి. అది వినగానే నిషా మొహం చిట్లించింది. మొదట్లో అతని మాటలని ఆమె నమ్మదలుచుకోలేదు. కానీ ఆమె రాక్షస శ్మశానంలోకి అడుగు పెడుతున్నప్పుడు అతను ఏదైతే చెప్పాడో అవన్నీ నిజమయ్యాయి. అందుకనే మరోసారి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. అతన్ని నమ్మకూడదనుకుంటూనే అతన్ని నమ్మాల్సి వస్తూ ఉంది. నువ్వు అంజనం వేస్తావా వేయవా అని సీరియస్ గా చూస్తూ ప్రశ్నించింది నిషా. దాంతో పాటుగా తన ఖడ్గాన్ని అతని మెడ మీదకు నొక్కి పట్టుకుంది.
నువ్వు వేయమంటే వేస్తాను, కానీ విధిరాతను ఎవరూ మార్చలేరు. ఒకవేళ అతను ఎక్కడున్నాడో నాకు తెలిసినా సరే నువ్వు అతన్ని కలవలేవు. ఆ తర్వాత నన్ను తిట్టుకోకు అని చెప్పాడు ఆ వ్యక్తి. ఎందుకు కలవలేను? వాడు ఎక్కడున్నాడో చెప్పు, వాడి నెత్తురు తాగుతాను అని కోపంగా అరిచింది నిషా. తలరాతను మార్చలేవు తల్లి, నన్ను ఇలా బలవంతం పెట్టలేవు. చెప్పాను కదా, ప్రతి ఒక్కరి జాతకం ఎప్పుడూ నిర్ణయించబడి ఉంటుంది, దాన్ని ఎవరూ మార్చలేరు. దేవుడు సైతం విధిరాతను తిరగరాయలేరు. నువ్వు మహారాణిగానే పుట్టావు, నేను సాధారణ జ్యోతిష్కుడిగానే పుట్టాను. మనం ఇలాగే పుట్టాలని రాసుంది. అదిగో మన చుట్టూ నడుస్తున్నారే, వాళ్ళందరూ అల్పజీవులు, వాళ్ళ తలరాత అదే, దాన్ని ఎవరూ మార్చలేరు అని పిచ్చిగా నవ్వుతూ చెప్పాడు ఆ వ్యక్తి. నీ పిచ్చివాగుడు కట్టిపెట్టు, తలరాతను మార్చలేమా? ఎందుకు మార్చలేము? ప్రయత్నిస్తే చిన్న చీమను కూడా సింహంలాగా మార్చగలం, అంతా మన చేతిలో ఉంది అని కోపంగా చూస్తూ చెప్పింది నిషా. అదే నిజమైతే నాతో ఒక పందెం కాస్తావా అని అడిగాడు. ఏం పందెం అని సీరియస్గా అడిగింది నిషా. నేను అత్యంత అల్పజీవుణ్ణి ఎంచుకుంటాను. వాణ్ణి నువ్వు నీ ఎంత వాణ్ణి చేస్తే నేను ఓడిపోయినట్టే. నువ్వు ఎవరినైతే ఎంచుకోవాలనుకుంటున్నావో వాణ్ణి నేను ఎంచుకుంటాను. ఎలా ఉంది పందెం అని ఆ వ్యక్తి కూడా సీరియస్గానే అడిగాడు. ఒకవేళ ఈ పందెంలో నేను గెలిచి నేను కోరుకున్న డాలర్ని నువ్వు వెతికి పెట్టకపోతే అని కాన్ఫిడెంట్గా ప్రశ్నించింది నిషా. ఒకవేళ ఆ డాలర్ అనే వ్యక్తిని నీ దగ్గరకు పంపించకపోతే నా తల తీసి నీ చేతిలో కడతాను అని చెప్పాడు ఆ వ్యక్తి. సరే, ఆ అల్పజీవి ఎవడు? కేవలం జెరో కవచాన్ని సృష్టించుకున్నవాడైనా పర్వాలేదు, అత్యంత బలహీన వ్యక్తిని నాకు తెచ్చిపెట్టు. వాడిని నేను మహాయోధుడిగా మారుస్తాను, అది కూడా కేవలం 3 సంవత్సరాల్లోనే అని చెప్పింది నిషా. డాలర్ మీద ఆమెకు పీకల్దాకా కోపం ఉంది. అతన్ని చంపాలని ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది, కానీ అతను ఎక్కడున్నాడో ఆ జాడ తెలియడం లేదు. అందుకే ఈ జాతకాలు చెప్పే అతని దగ్గరకు వచ్చింది. ఒక సాధారణ వ్యక్తిని గొప్ప యోధుడిగా మార్చడం కష్టమైన పని అయినప్పటికీ కూడా డాలర్ని చంపాలనే కసితో ఉన్న నిషాకు అది చాలా చిన్న పనిగా కనిపించింది. ఈ ప్రపంచంలో టాలెంట్ లేకుండా పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ చుట్టుపక్కలనే చూడు, ఎవరో ఒకరు కనిపిస్తారు అని చెబుతూ ఆ వ్యక్తి అతన్ని చూడు, అతను సరిపోడనుకుంటే వేరొకరిని ఎంపిక చేసుకో, అందరూ అల్పజీవులే అని ఒక వ్యక్తిని చూపిస్తూ చెప్పాడు అతను. పర్లేదు, నేను వాడినే సెలెక్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ నీకు వంక పెట్టే అవకాశం ఇవ్వదలుచుకోలేదు. వాడు అందరికంటే అల్పజీవిలాగా కనిపిస్తున్నాడు కదా, వాడినే నేను మహాయోధుడిగా తీర్చిదిద్దుతాను అని చెబుతూ వీళ్ళిద్దరికీ దూరంగా నిలబడిన ఒక వ్యక్తి వైపు చూసింది నిషా. జాతకాలు చెప్పడంలో నన్ను మించిన వాళ్ళెవరూ లేరు. ఎన్నో గొప్ప గొప్ప జాతులకు చెందిన వాళ్ళు కూడా నన్ను అనుసరిస్తూ ఉంటారు. నువ్వు నీ తలరాతనే మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పాడు ఆ జ్యోతిష్కుడు. మరో 3 సంవత్సరాల్లో నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను. ఆ లోపు డాలర్ని నువ్వు కనిపెట్టకపోతే నా కత్తి నీ మెడ మీద, నీ తల నా చేతిలో ఉంటుంది అని సీరియస్గా బెదిరించింది నిషా. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎంచుకున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళింది. ఆ వ్యక్తి వీధుల వెంబడి తిరుగుతూ ఎటు పోవాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఒక విచిత్రమైన శక్తి అతన్ని లాక్కుపోయింది. అతను ఒక్కసారిగా మాయమైపోయాడు. నిషా అతన్ని పట్టుకుని వెళ్ళిపోయింది. ఆమెతో ఆమె శక్తి కూడా అక్కడి నుండి తొలగిపోగానే జ్యోతిష్కుడు మళ్ళీ అందరికీ కనిపించసాగాడు. అతని వెనుక నడుస్తూ ఉన్న పిల్లి మనుషులు ఒక్కసారిగా అతన్ని గుద్దుకున్నారు. నిషా మాయమైపోగానే అతను వింతగా నవ్వడం మొదలుపెట్టాడు. అతని చేతిలో చిన్న బ్యానర్ ఉంది. ఒకవేళ ధ్రువ దాన్ని చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతాడు, ఎందుకంటే మానవ భాషలో అదృష్టం అనే పదం దాని మీద రాయబడి ఉంది. గుంపులో గోవిందలా కలిసిపోయాడు ఆ వ్యక్తి. అతను ఏమాత్రం విచిత్రంగా కనిపించడం లేదు. వీధుల వెంబడి తిరుగుతూ ఉన్న ధ్రువ అక్కడ ఉన్న జనాలను చూస్తూ ఉన్నాడు. 7 దర్పణాల దగ్గరకు ఎలా వెళ్లాలో అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. కళ్యాణ గ్రహం మొత్తం కుప్పకూలిపోయింది. రాక్షస మూక దాన్ని తమ ఆధీనంలోకి తీసుకురావాలని భావిస్తూ ఉన్నారు. కాబట్టి తనకు ఎక్కువ సమయం లేదని అతను భావించాడు. తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ జనాలు విచ్చలవిడిగా తిరుగుతూ షిప్ కనిపిస్తే ఎక్కడానికే పోటీ పడుతూ ఉండడంతో తను ఇప్పట్లో కళ్యాణ గ్రహాన్ని దాటి వెళ్ళలేడేమోనని ధ్రువకి చిన్న అనుమానం కలిగింది. ఒకవేళ అతను కూడా ఒక సాహసవీరుడిగా తన నిజస్వరూపాన్ని బయటపెడితే క్యూలో నిలబడే పని లేకుండా నేరుగా 7 దర్పణాలకు చేరుకోగలడు. కానీ ఆ పని చేయడం అతనికి ఇష్టం లేదు. ఒకవేళ ధ్రువ డాలర్ రూపంలోకి వస్తే నిషా అతన్ని ఖచ్చితంగా కనిపెడుతుంది. బయట ప్రపంచంలో ఆమె శక్తి తను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ. దేవుడి స్థాయిలో ఉన్న ఆమె ముందు తను ఎందుకు పనికిరాడనే విషయం ధ్రువకి బాగా తెలుసు. కేవలం ఒకే ఒక నిమిషంలో ఆమె తనను చంపగలదు అని అతను భావించాడు. ఇలా వీధుల వెంబడి నడుస్తూ 7 దర్పణాలకు ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ధ్రువ. ముఖ్యంగా అంజలిని కలవాలని అతనికి ఎంతో ఆతృతగా ఉంది. అతను వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా ఒక విచిత్రమైన నీడ అతని మీద పడినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా ఆ నీడ అతన్ని పూర్తిగా ఆక్రమించి ఎక్కడికో తీసుకెళ్లిపోయినట్టుగా అనిపించి తీవ్రమైన షాక్ కి గురయ్యాడు ధ్రువ.
తనతో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఎవరో తనను బంధించినట్టుగా అతనికి అనిపించింది. తనను చంపాలని ఎవరో ప్రయత్నిస్తున్నారని అనుకుంటూ తన శత్రువులందరినీ తలుచుకుంటూ ఉన్నాడు. నిషా, గరుడ, జిగ్నేష్, కొంతమంది ఏంజల్స్, ఇలా చాలా మందిని ఆ సమయంలో అతను గుర్తు చేసుకున్నాడు. కానీ వాళ్లలో ఎవరికీ కూడా తనే డాలర్ అనే విషయం తెలియదు అని అతనికి బాగా తెలుసు. ఎవరికైనా నేనే డాలర్ అనే విషయం తెలిసిపోయిందా? అయ్యో, నా కొంప మునిగిపోయిందే అని మనసులో తెగ కంగారు పడిపోయాడు ధ్రువ. ఇప్పుడు ప్రస్తుతం నాకున్న శక్తితో నేను వాళ్లతో పోరాటం చేయలేను. వాళ్ళందరూ కూడా మహాయోధుల స్థాయికి చేరుకున్నారు. ఒకవేళ నాకు మాట్లాడే అవకాశం ఇస్తారో ఇవ్వరో, నన్ను మాట్లాడనివ్వకుండా చంపేస్తారేమో. వెంటనే ఇక నుండి అభయారణ్యానికి పారిపోవాలి అని మనసులో ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు ధ్రువ. కానీ అతను కదిలేందుకు కూడా అవకాశం లేకుండా పూర్తిగా బంధింపబడి ఉన్నాడు. కనీసం తన నైపుణ్యాలను కూడా ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఇలా తనను బంధించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అతను తెగ ఆరాటపడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితుల నుండి బతికి బయటపడితే చాలనుకుంటూ ఉన్నాడు ధ్రువ. తనను సులువుగా చంపకుండా బంధించి చిత్రహింసలు పెడతారేమోనని అతను తెగ భయపడిపోతున్నాడు. ఇలా అతను ఆలోచిస్తూ ఉండగా ఒక కాంతి కనిపించింది. అతను వెంటనే నేల మీద పడిపోయాడు. ఒక్కసారిగా నేలపై పడ్డం వల్ల నడుము విరిగింది. అయినా పట్టించుకోకుండా ఆ చుట్టుపక్కల ఆతృతగా చూశాడు. అతను ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నట్టు గమనించాడు. అది ఒక కంట్రోల్ రూమ్. బయట ఉన్న నల్లటి స్పేస్ కిటికీల నుండి కనిపిస్తోంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీని కలిగి ఉంది. కళ్యాణ గ్రహం మీద కనిపించే చీప్ ఎయిర్ క్రాఫ్ట్ లాగా లేదది. ఆ కంట్రోల్ రూమ్ లో అతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తికి కుందేటి చెవులున్నాయి. నా అదృష్టం ఏంటి ఇలా తగలనింది? మరో నాగధార అని అనుకుంటున్న ధ్రువకు గుండె వేగం పెరిగింది. ఒక కుర్చీ మీద కాళ్ల మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్న ఒక మహిళ కనిపించింది. ఆమె మొహంలో గర్వం, అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తెల్లటి యూనిఫామ్ వేసుకున్న ఆమె మొహాన్ని చూడగానే ధ్రువకు గుండె ఆగినంత పనైంది. నిషా, ఇక నా పని ముగిసిపోయినట్టే దేవుడా అని బాధగా మనసులో ఏడ్చాడు ధ్రువ. ఆమె ముందు అతను టెలిపోర్ట్ అవడానికి కూడా వీలు పడదు. ఇంతకీ ఆమె తనను ఎలా కనుక్కుందో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావడం లేదు. ఒక చిన్న ఆధారం కూడా అతను వదిలిపెట్టలేదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ధ్రువ చనిపోబోతున్నాడు. ఆమె తనను వెంటనే చంపకుండా ఉంటే ఏదో ఒక అవకాశం చేజిక్కించుకుని అక్కడి నుండి పారిపోవాలనుకున్నాడు ధ్రువ. నువ్వెవరో, నీ పేరేంటో నాకు తెలియదు, ఎక్కడి నుండి వచ్చావో కూడా నాకు అనవసరం. కానీ మరో 3 సంవత్సరాల పాటు నువ్వు నా శిష్యుడిగా ఉండబోతున్నావు. నిన్ను ఒక గొప్ప యోధుడిగా మారుస్తాను అని ఆమె ఒక అధికార స్వరంతో చెప్పింది. ఆ మాటలు వినగానే ధ్రువకి దిమ్మ తిరిగిపోయింది. అది కళ, నిజమా అనేది అర్థం కాక ఆమె వైపే నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఈమెకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను స్టూడెంట్గా చేసుకోవాలనుకుంటుందేంటి? ఈమె నన్ను ద్వేషిస్తుంది కదా. నేను కనిపిస్తే చంపేస్తుందేమోనని తెగ భయపడిపోయాను. అలాంటిది నన్ను మహాయోధుడిగా ఎందుకు మారుస్తుంది? అది కూడా కేవలం 3 సంవత్సరాల్లో నాలో శక్తిని పెంచుతుందని ఇంత నమ్మకంగా ఎలా చెబుతోంది? నేను ఇచ్చిన షాక్కి ఈమె మైండ్ బ్లాస్ట్ అయిందా? లేదా శ్మశానంలో ఏదైనా తినకూడని తిని పిచ్చెక్కిందా అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ధ్రువ. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉన్నట్టు అనిపిస్తోంది. లేదంటే నన్నెందుకు స్టూడెంట్గా చేసుకుంది? ఏదో మాయ చేసి నన్ను నాశనం చేయాలనుకుంటున్నట్లుంది. ఒకవేళ నన్ను నాశనం చేయాలనుకుంటే ఆమెకు చిటికలో పని కదా. అలాంటప్పుడు స్టూడెంట్గా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏమో, నా లక్కు బీభత్సంగా ఉన్నట్టుంది. అసలే నేను అందగాన్ని. అదృష్ట దేవత నా అందానికి ఫిదా అయిపోయినట్టుంది. అందుకే ఇలా కోరని వరాలు కురిపిస్తోంది. ఏదో ఒకట్లే, మొత్తానికి ప్రమాదం నుండి తప్పించుకున్నాను అని అంతలోనే మనసులో తెగ ఆనందపడ్డాడు ధ్రువ. అసలు అక్కడ ఏం జరుగుతుందో అతనికి కాస్త కూడా ఐడియా లేదు. నిషా మాత్రం ధ్రువ ప్రవర్తన చూసి సంతృప్తి పడింది. అతను ఆశ్చర్యంలో మునిగిపోయాడని ఆమెకు అర్థం అవుతూనే ఉంది. ఒక దేవుడి స్థాయి వ్యక్తి తనలాంటి సాధారణ వ్యక్తికి గురువుగా మారడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడని ఆమె భావించి గర్వంగా నవ్వుకుంది. ధ్రువను తన స్టూడెంట్గా ఆమె ఎంచుకోవడం ఏదో యాదృశ్చికంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఆ జ్యోతిష్కుడు ధ్రువను చూపించిన వెంటనే ఆమె అతన్ని గుర్తుపట్టింది. ఆమె కేవలం ధ్రువను గుర్తుపట్టింది కానీ డాలర్ని కాదు. ఒకవేళ తనే డాలర్ అనే విషయం ఆమెకు తెలిస్తే ఖచ్చితంగా అక్కడికక్కడే అతన్ని చంపేసేది. మయూర గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అతను సృష్టించిన శూన్య జాతి గురించి కూడా అందరూ విన్నారు. అతను 2 ఈకలను 2 వ్యక్తులకు ఇచ్చాడనే విషయం చాలా మందికి తెలుసు. ఆ 2 వ్యక్తులు క్రిస్టలైజర్స్ అని అందరూ భావిస్తున్నారు. రాక్షస శ్మశానానికి వెళ్లే ముందు నిషా కళ్యాణ గ్రహం మీద కొంతకాలం గడిపింది. అప్పుడే ఈ విషయం గురించి ఆమె తెలుసుకుంది. ధ్రువ దగ్గర ఈక ఉందన్న సంగతి కూడా ఆమెకు బాగా తెలుసు. ధ్రువ కేవలం తన సాధారణ జనో కవచాన్ని ధరిస్తూ ఉన్నాడు. అతను ఒక సాహస వీరుడిలా కవచాన్ని ధరించడం లేదు. పైగా అతనిలో పూర్తి స్థాయిలో క్రిస్టలైజర్ రక్తం లేదు. అతని జన్యువులు కూడా సంక్లిష్టంగా ఉన్నాయి. అందుకనే గొప్ప గొప్ప వీరులందరూ గరుత్మంతుణ్ణి తమ జాతిలో చేర్చుకోవాలని ఆశించారు. కానీ ధ్రువను ఎవరూ తమతో పాటు తీసుకువెళ్లాలనుకోలేదు.
ఈ విషయం చాలా మందికి తెలుసు. ధ్రువ ఎందుకు పనికిరాని దద్దమ్మ అని అందరితో పాటు నిషా కూడా భావించింది. ఎప్పుడైతే ఆ జ్యోతిష్కుడు ధ్రువను తనకు చూపించాడో, ఏదో యథాలాపంగా అతను చూపించలేదని, కావాలనే అత్యంత అల్పమైన వ్యక్తిని తనకు చూపించి పందెం కాశాడని ఆమె అర్థం చేసుకుంది. కానీ పంతంతో ధ్రువనే తన శిష్యుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంది. ధ్రువ లాంటి వ్యక్తిని టాప్ ఛాంపియన్ గా మార్చడం, పైగా అతని దగ్గర ఉన్న దేవుడి ఈకను శుద్ధి చేయడం చాలా కష్టమైన పని. అది సాధ్యమో కాదో తెలియదు, కానీ నిషా వెంటనే అందుకు ఒప్పుకుంది. ధ్రువకి మాత్రం ఇవేవీ అర్థం కాక ఆమె వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. డియర్ లిసనర్స్, ఇప్పుడు మీకోసం నెక్స్ట్ ఆడియో సిరీస్ ప్లే అవుతుంది.